హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం ఆధునిక భారతదేశ చరిత్ర, ముఖ్యంగా యూరోపియన్ రాక నుండి మనకి స్వాతంత్రోద్యమం వరకు ఒక 50 ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని ఈ వీడియోలో అందిస్తున్నామండి. 50 మాత్రమేనా అని అనుకోకండి. ఈ 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మీకు కొన్ని వందల మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో సమానమండి. మేము ఈ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర, అలాగే మొత్తం భారతదేశ చరిత్రను కొంత సిరీస్ రూపంలో మీకు అందిస్తామండి. మాకు ఛాన్స్ దొరికినప్పుడు ఒక 50 ఎంసీక్యూలు అందిస్తూ మీకు పూర్తి సమాచారాన్ని ఈ భారతదేశ చరిత్ర మీద మీకు అందించడం జరుగుతుంది. మా ఎఫర్ట్ మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. మొదటి బిట్ చూద్దాం. భారతదేశంలో ఇంగ్లీష్ వారు ప్రప్రథమ స్థావరాన్ని ఎక్కడ నిర్మించుకున్నారు? సో ఆప్షన్స్ చూడండి. ఆన్సర్ వచ్చేసరికి సూరత్ అండి. కాకపోతే ఈ బిట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇక్కడ ఇంగ్లీష్ వారిని అడిగాడు, రేపొద్దున వేరే దేశం వాళ్ళ గురించి అడగడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇక్కడ చదువుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు అందిస్తున్నామండి. మొట్టమొదటిగా యూరోపియన్లు మీ అందరికీ తెలుసు. మొదటిగా భారతదేశానికి వచ్చిన వాళ్ళు పోర్చుగీస్ వారు. వచ్చిన సంవత్సరం 1498 వాస్కోడిగామా వచ్చాడని మనందరికీ తెలుసు, సముద్ర మార్గాన్ని కనిపెట్టి. సో వాళ్ళు ఏర్పాటు చేసుకున్న మొదటి స్థావరం కొచ్చిన్లో 1502లో ఏర్పాటు చేశారండి. తర్వాత వచ్చిన వాళ్ళు డచ్ వారు 1605లో, వాళ్ళ మొదటి స్థావరం మచిలీపట్నంలో 1605లో ఏర్పాటు చేశారు. బ్రిటిష్ వారు 1608లో వచ్చారు. సూరత్లో వాళ్ళ మొదటి స్థావరం 1608లో ఏర్పాటు చేయడం జరిగిందండి. డెనిష్ వారు 1620లో వచ్చారు. ట్రాంక్వీబార్లో వాళ్ళ మొదటి స్థావరాన్ని 1620లో ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్రెంచ్ వారు 1668లో వచ్చారు. సూరత్లో వాళ్ళ మొదటి స్థావరం 1668లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ అండి. ఏ దేశం వాళ్ళు భారతదేశానికి ఎప్పుడు వచ్చారు, వాళ్ళు వచ్చిన ఆర్డర్ ఏంటి, వాళ్ళు ఎక్కడెక్కడ తమ మొదటి స్థావరాన్ని భారతదేశంలో స్థాపించారు. సో వాళ్ళు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ దగ్గర మనం చూద్దాం. ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇక్కడ చూడండి, డచ్ వారు మొదటి స్థావరాన్ని 1605లో మచిలీపట్నంలో ఏర్పాటు చేశారు అని ఇవ్వడం జరిగిందంటే అర్థం ఏంటి అంటే మన ఆంధ్రప్రదేశ్కి వచ్చిన మొదటి యూరోపియన్ వాళ్ళు డచ్ వారండి స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నది. సో మచిలీపట్నం వద్ద మొదటి స్థావరాన్ని నిర్మించుకున్న వారు డచ్ దేశస్థులు. ఆ తర్వాత బ్రిటిష్ వారు, ఫ్రెంచ్ వారు, పోర్చుగీస్ వారు అందరూ కూడా తమ మొదటి స్థావరాన్ని మన ఆంధ్రప్రదేశ్లో మచిలీపట్నం వద్దే నిర్మించుకున్నారు. ఆ విషయం మర్చిపోవద్దు. కాబట్టి వాళ్ళ ఆర్డర్ తెలుసుకోవాలి. ఫస్ట్ డచ్ తర్వాత బ్రిటిష్ తర్వాత ఫ్రెంచ్, చివరిగా వచ్చింది పోర్చుగీస్. ఇండియాకి ఫస్ట్ వచ్చిన వాళ్ళు పోర్చుగీస్ అయితే ఆంధ్రప్రదేశ్కి చివరి వచ్చిన వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు. ఆ విషయం మర్చిపోవద్దు, వెరీ ఇంపార్టెంట్ అండి. సో నెక్స్ట్ బిట్కి వెళ్దాం. ఏ ఒప్పందం ప్రకారం కాశ్మీర్ను మహారాజా గులాబ్ సింగ్కు బ్రిటిష్ వారు విక్రయించారు? సో ఈ సందులు, ఒప్పందాలు మనకి చాలా ఉన్నాయండి. చాలా అంటే చాలా ఉన్నాయి. అందులో మనకి మెయిన్ ఒప్పందాల మీద క్వశ్చన్స్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతున్నాడండి. ఏ ఒప్పందం ద్వారా మొదటి మరాఠా యుద్ధం ముగిసింది, ఏ ఒప్పందం ద్వారా మొదటి కర్ణాటిక్ యుద్ధం ముగిసింది, లేదా ఏ సందులు ఏ యుద్ధాలకు సంబంధించి మ్యాచింగ్, ఇటువంటి క్వశ్చన్స్ మనల్ని అడుగుతున్నాడు. కాబట్టి ఇక్కడ ఒక ఒప్పందాన్ని తీసుకుని మీకు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో ఈ బిట్ తీసుకున్నామండి. సో దీని ఆన్సర్ వచ్చేసరికి అమృత్సర్ ఒప్పందం అండి. అమృత్సర్ ఒప్పందం ప్రకారం కాశ్మీర్ను బ్రిటిష్ వారు ఈ గులాబ్ సింగ్కు అమ్మేయడం జరిగింది. సో మిగతా ఒప్పందాలు, మెయిన్ ఇంపార్టెంట్ ఒప్పందాలు ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. ఒక్కసారి చూద్దామండి. మొదటిది పురందర్ ఒప్పందం. ఇది ఛత్రపతి శివాజీకి మొఘల్ సేనాని అయిన మీర్జా రాజా జైసింగ్కు జరుగుతుందండి. ఈ ఒప్పందం ప్రకారం మన శివాజీ తన కోటల్లో సుమారు 23 కోటల్ని మొఘల్ సామ్రాజ్యానికి అప్పచెప్పేయాల్సి ఉంటుంది. అలాగే తన కొడుకైన సంభాజీని మొఘల్ సేవకు పంపుతాడండి. మొఘల్స్ దగ్గరికి సేవకు పంపాల్సి వస్తుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఇలా కూడా అడగచ్చు. శివాజీ తన కుమారుడు సంభాజీని మొఘలుల వద్దకు సేవకు పంపింది ఏ ఒప్పందం ప్రకారం అని కూడా అడగచ్చు. ఆ ఆన్సర్ ఏంటంటే ఇది పురందర్ ఒప్పందం అండి. కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, బయట ఎందుకో కుక్కలు మరుగుతున్నాయండి. డిస్టర్బెన్స్గా ఉంటే కొంచెం క్షమించండి. తర్వాత కర్ణాటక యుద్ధాలు మనకి చాలా ఇంపార్టెంట్ అండి. మొదటి కర్ణాటక యుద్ధం అక్సలా చేపల సంధితో ముగిసిందండి 1748లో. రెండవ కర్ణాటక యుద్ధం పాండిచ్చేరి ఒప్పందంతో ముగిసిందండి. ఇక కింద మ్యాటర్ మనకు అంత ఇంపార్టెంట్ ఏమి ఉండదండి. ఇక్కడ మనకి ఏ యుద్ధం ఏ సంధితో ముగిసింది. సో రెండవ కర్ణాటక యుద్ధం పాండిచ్చేరి ఒప్పందంతో ముగిసిందండి. మూడవ కర్ణాటక యుద్ధం ప్యారిస్ ఒప్పందంతో ముగిసింది. సో ఏ యుద్ధం ఏ సంధితో ముగిసింది, లేదా ఏ యుద్ధం ఏ సంధితో ప్రారంభమైంది అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఇక ఆంగ్లో మైసూర్ యుద్ధాలు. మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం మద్రాస్ ఒప్పందంతో ముగిసిందండి 1769లో. రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం
మంగళూరు ఒప్పందంతో ముగిసింది. సో మూడవది శ్రీరంగపట్నం ఒప్పందం. ఇది ఇంపార్టెంట్ అండి. ఇది మూడవ మైసూర్ యుద్ధం, ఆంగ్లో మైసూర్ యుద్ధం శ్రీరంగపట్నం ఒప్పందంతో ముగిసింది. ఇక్కడ మాత్రం టిప్పు సుల్తాన్ ఓడిపోయి తన భూభాగాన్ని సగం పైగా కోల్పోతాడు. అలాగే తన కొడుకులిద్దరినీ కూడా బందీగా బ్రిటిష్ వాళ్ళ వద్దకి పంపవలసి వస్తుందండి. నాలుగో మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాన్ 1799లో చనిపోతాడు, మనందరికీ తెలిసిందే. నెక్స్ట్ ఆంగ్లో మరాఠా యుద్ధాలండి. చాలా సందులు ఉన్నాయండి. అసలు చాలా వీళ్ళ ఒప్పందాలు అనేవి చాలా ఉంటాయి. కొంచెం క్లమ్జీగా కన్ఫ్యూజింగ్గా ఉంటుందండి ఇది ఆంగ్లో మరాఠా యుద్ధాలు. మొదటిది సూరత్ సంధి అండి. సూరత్ సంధి వచ్చేసరికి ఈ రఘునాథరావు అనే అతను తనను తాను పేష్వాగా ప్రకటించుకుంటాడండి. ప్రకటించుకుని పాలిస్తూ ఉండగా నానా ఫడ్నవీస్ అనే అతను అతనికి అపోజ్ చేస్తాడండి. అంటే అప్పుడే మాజీ పేష్వాకి ఒక సంతానం, అతను చనిపోయిన తర్వాత మగ సంతానం కలుగుతుందండి. అతన్ని నానా ఫడ్నవీస్ ఏం చేస్తాడంటే రఘునాథరావు పేష్వా కాదు, ఆ పుట్టిన సంతానం పేరు రెండవ మాధవరావు అండి. అతనే మనకి పేష్వా, ఇతను కాదు అని చెప్పి రఘునాథరావుకి ఎదురు తిరుగుతాడు ఫడ్నవీస్. సో నాకు హెల్ప్ చేయండి అని చెప్పి రఘునాథరావు ఏం చేస్తారంటే బ్రిటిష్ బాంబే ప్రభుత్వం అండి, మొత్తం బ్రిటిష్ అప్పటి గవర్నర్ జనరల్ దగ్గరికి వెళ్ళడండి. బాంబే ప్రభుత్వాన్ని చేస్తే వాళ్ళు ఒక ఒప్పందం కుదుర్చుకుంటారు. ఆ ఒప్పందం పేరే సూరత్ సంధి అండి. ఇది వారన్ హేస్టింగ్స్ అప్పటి గవర్నర్ జనరల్కి తెలియదు. తర్వాత తెలిసి నేను లేకుండా ఒప్పందం ఏంటని దాన్ని వ్యతిరేకిస్తాడు. అప్పుడు నానా ఫడ్నవీస్ ఏం చేస్తాడంటే వారన్ హేస్టింగ్స్తో ఒప్పందం చేసుకుంటాడండి రఘునాథరావుకి వ్యతిరేకంగా. మాకు మీరు హెల్ప్ చేయండి అని చెప్పి అడుగుతాడు. కాబట్టి ఇక్కడ రెండు ఒప్పందాలు, ఇటు వారన్ హేస్టింగ్స్ నానా ఫడ్నవీస్కి జరుగుతుంది, అలాగే ఇక్కడ రఘునాథరావుకి బ్రిటిష్ వాళ్ళకి మధ్య, బ్రిటిష్ బాంబేకి మధ్య ఒప్పందం జరుగుతుంది. రెండిట్లో మేము ఏది ఫాలో అవ్వాలి అని చెప్పి ఈ రెండు ఒప్పందాలని మన వాళ్ళు బ్రిటిష్ గవర్నమెంట్కి పంపితే వాళ్ళు పురందర్ సంధిని కొట్టేసి సూరత్ సంధికి ఓకే చెప్తారండి. అప్పుడు ఈ బ్రిటిష్ సైన్యాలన్నీ నానా ఫడ్నవీస్ మీదకి యుద్ధానికి వస్తాయండి. నానా ఫడ్నవీసే ఆ యుద్ధంలో గెలుస్తాడు. ఇదంతా మనకి ఆంగ్లో మరాఠా యుద్ధాల్లో వస్తుంది. కాబట్టి రెండు సంధులు గుర్తుపెట్టుకోండి. సాల్బాయ్ సంధి, మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం ముగిసిన సంధి సాల్బాయ్ సంధి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ బెసైన్స్ ఒప్పందం. బెసైన్స్ ఒప్పందం వచ్చేసరికి పేష్వా రెండవ బాజీరావు బెసైన్స్ ఒప్పందాన్ని బ్రిటిష్ వాళ్ళతో నాకు హెల్ప్ చేయండి, బ్రిటిష్ వాళ్ళని హెల్ప్కి పేష్వా వెళ్ళి హెల్ప్ అడుగుతాడండి. అక్కడతో మన వాళ్ళు పూర్తిగా పేష్వా అనే అతను బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోయినట్టు అవుతుంది. కారణం ఏంటంటే పేష్వాకి వ్యతిరేకంగా హోల్కర్ అనే అతను యుద్ధం చేస్తాడండి. పేష్వాతో యుద్ధం చేసి పేష్వాని ఓడిస్తాడు. దానికి ప్రతీకారంగా ఈ పేష్వా బాజీరావు వెళ్ళి బ్రిటిష్ వాళ్ళని హెల్ప్ అడుగుతాడు. సో అలా మనకి రెండో ఆంగ్లో మరాఠా యుద్ధం ప్రారంభమవుతుందండి. ఈ ఒప్పందంతో గుర్తుపెట్టుకోండి. రెండో ఆంగ్లో మరాఠా యుద్ధం ప్రారంభమైంది బెసైన్స్ ఒప్పందంతో. సో ఇప్పుడు ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారంటే పేష్వాకి హెల్ప్ చేస్తూ మిగతా మరాఠాల మీద దాడి చేస్తారు. అంటే హోల్కర్స్ మీద, సింధియాల మీద, గైక్వాళ్ళ మీద, ఇలా చాలా మరాఠా రాజ్యాలని వాటన్నిటి మీద బ్రిటిష్ వాళ్ళు దాడి చేస్తారు. అది మనకి రెండో ఆంగ్లో మరాఠా యుద్ధం ప్రారంభమండి బెసైన్స్ సంధితో. ఓకే, చివరిగా రెండో మరాఠా యుద్ధం ముగిసింది మాత్రం రాజ్ఘాట్ ఒప్పందంతో ముగుస్తుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పూనా ఒప్పందం. ఇది మూడో ఆంగ్లో మరాఠా యుద్ధం ముగింపండి. ఇది మూడో మరాఠా యుద్ధం తీవ్రతరం కావడంతో పేష్వా వెళ్ళి పూనా ఒప్పందం కుదుర్చుకుని పూర్తిగా బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోతాడు. సో అది పూనా ఒప్పందం. ఇక గ్వాలియర్ ఒప్పందం అండి. ఈ గ్వాలియర్ ఒప్పందం ఏంటంటే సింధియా బ్రిటిష్ వాళ్ళతో చేసుకుంటాడండి. పెండారీలు అనే దారి దోపిడీ దొంగలను అణిచివేయడం కోసం బ్రిటిష్ వాళ్ళ హెల్ప్ని అడుగుతాడు. అలా సింధియాలు బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోతారు. అది గ్వాలియర్ ఒప్పందం. ఇక మాండసోర్ ఒప్పందం అనేది హోల్కర్ బ్రిటిష్ వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకుంటాడు. దాంతో పూర్తిగా ఇక మరాఠా రాజ్యం బ్రిటిష్ వాళ్ళ చేతుల్లోకి ఈ మాండసోర్ ఒప్పందంతో చేరిపోయింది. అంటే నెమ్మదిగా ఒక్కొక్క మరాఠా రాజ్యము బ్రిటిష్ వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకుని వాళ్ళ సామ్రాజ్యాన్ని కోల్పోవడం జరిగింది. సో ఇవి మరాఠాలకి ఇంగ్లీష్ వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి మధ్య జరిగిన కొన్ని ఒప్పందాలండి. నెక్స్ట్ లాహోర్ ఒప్పందం. ఇది మొదటి ఆంగ్లో సిక్ యుద్ధానికి ముగింపు పలికిన ఒప్పందం లాహోర్ ఒప్పందం, అది గుర్తుపెట్టుకోండి. అమృత్సర్ ఒప్పందం ఇందాక చెప్పుకున్నాం, కాశ్మీర్ని అమ్మాడు గులాబ్ సింగ్కి బ్రిటిష్ వాళ్ళు అని చెప్పుకున్నాం, అది అమృత్సర్ ఒప్పందం. నెక్స్ట్ బైరోవాల్ ఒప్పందం ప్రకారం పంజాబ్ అనేది పూర్తిగా బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది.
అప్పటిదాకా అక్కడ రాణి జిందాన్ అనే ఆవిడ ఉండేదండి. ఈవిడ రాజుగారి మదర్. ఈవిడ్ని తీసేసి నీకు నేను పెన్షన్ ఇస్తాం, మీరు ఇక్కడి నుంచి తప్పుకోండి అని చెప్పి ఆవిడని అక్కడి నుంచి తప్పించి ఆవిడకి పెన్షన్ ఇచ్చి బ్రిటిష్ పర్యవేక్షణలో ఒక కౌన్సిల్, రీజెన్సీ కౌన్సిల్ని పంజాబ్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో అది భైరోవాల్ ఒప్పందం ప్రకారం పూర్తిగా పంజాబ్ అనేది బ్రిటిష్ నియంత్రణలోకి వెళ్ళిపోయింది. సో అవి అన్నీ మనకి చాలా ఇంపార్టెంట్ ఒప్పందాలండి, వీటిని గుర్తుపెట్టుకోండి. మూడో బిట్ చూద్దాం. 1857కు పూర్వం ఒరిస్సాలో జరిగిన పాయక్ల తిరుగుబాటు, పాయక్ తిరుగుబాటు ఏ సంవత్సరంలో జరిగింది? సో అంటే మనకి సిపాయిల తిరుగుబాటు కంటే ముందు కొన్ని తిరుగుబాట్లు జరిగినాయండి. అందులో ఇంపార్టెంట్ ఈ పాయకాల తిరుగుబాటు. ఇది ఒరిస్సాలో జరిగింది, ఏ సంవత్సరంలో జరిగింది అనేది క్వశ్చన్ అండి. సో ఆన్సర్ వచ్చేసరికి 1804, 1805 మధ్యలో ఈ పాయికా తిరుగుబాటు జరిగింది. ఒకసారి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. బ్రిటిష్ వాళ్ళు 1803లో ఒరిస్సాను ఆక్రమించారండి. ఆక్రమించి అక్కడ కొత్త భూ చట్టాలు, ఇవన్నీ ప్రవేశపెట్టడం. ఈ పాయికాలకి అద్దెరహిత భూములు ఉండేవండి, వాళ్ళ భూములు పండించుకోవచ్చు, అద్దె చెల్లించకుండా. వాటి నుంచి ఈ పాయికాలందరినీ తీసివేశారు. సో అందువల్ల ఈ పాయికాల తిరుగుబాటు జరిగింది. ఇక్కడ ఇంపార్టెంట్, ఈ పాయికా తిరుగుబాటుకు అధ్యక్షత వహించింది, నాయకత్వం వహించింది ఎవరు? బక్షి జగబంధు విద్యాధర మహాపాత్ర. ఇతని పేరు చాలా ఇంపార్టెంట్. పాయికా తిరుగుబాటుకి నాయకుడు ఎవరు అంటే బక్షి జగబంధు విద్యాధర మహోపాత్ర అనే అతను దీనికి నాయకత్వం వహించడం జరిగింది. అది పాయికా తిరుగుబాటు, గుర్తుపెట్టుకోండి. క్రింది వాటిలో ఏది గిరిజన తిరుగుబాటు కాదు? ఇక్కడ 4 తిరుగుబాట్లు ఇచ్చారు, ఇందులో గిరిజనుల తిరుగుబాటు కానిదేంటి అని క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసరికి గట్కారీ తిరుగుబాటు గిరిజనుల తిరుగుబాటు కాదండి. కోలులు, సంతాలులు, కోండులు తిరుగుబాట్లన్నీ గిరిజనుల తిరుగుబాట్లే. ఈ గిరిజనుల తిరుగుబాట్ల గురించి మనకి 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉందండి, ప్రజెంట్ 8th క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్. కాబట్టి మనకి కంపల్సరీ ఇంపార్టెంటే, ఎందుకంటే కొన్నిసారి టెక్స్ట్ బుక్స్లోంచి కూడా మనకి బిట్లు అడుగుతున్నాడు. కాబట్టి ఏ తిరుగుబాట్లు ఎప్పుడు జరిగినాయి అనేది ఇక్కడ మీకు కొంచెం ఇవ్వడం జరిగింది. ఏ తిరుగుబాటు ఏ రాష్ట్రానికి సంబంధించిన గిరిజన తిరుగుబాటు అనేది మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక్కసారి చూసుకోండి. కోలుల తిరుగుబాటు చోటా నాగపూర్, బీహార్లో జరిగింది. నాయకుడు ఎవరు అనేది మనకి పెద్దగా అవసరం ఉండదండి. కోలుల తిరుగుబాటు ఎక్కడ జరిగింది, ఏ రాష్ట్రం అంటే బీహార్ అండి. ఏ సంవత్సరం కూడా చూసుకోండి, 1831, 32. రంప తిరుగుబాట్లు 2 ఉన్నాయండి. ఒకటి 1879, 80 మధ్య జరిగింది గోదావరి ఏజెన్సీలో. ఓకే. రెండోది 1922, 24 మధ్య జరిగింది మన్యంలో. ఓకే. మీకు మన్యానికి నాయకుడు తెలుసు, అల్లూరి సీతారామరాజు. కాకపోతే రంప తిరుగుబాటు ఈ సంవత్సరం 1779, 80లో జరిగినప్పుడు నాయకుడు ఎవరంటే కోయ కొండదొర అనే అతను నాయకత్వం వహించాడు. సంతాల తిరుగుబాటు అండి, ఇది కూడా బీహార్, బెంగాల్, ఒడిస్సా సరిహద్దు ప్రాంతాల్లో జరిగింది. సంవత్సరం 1855, 56ల మధ్య సంతాల తిరుగుబాటు అనేది జరిగింది. ఓకే. ఇది గిరిజన తిరుగుబాటులోనే అత్యంత ముఖ్యమైనది సంతాల తిరుగుబాటు. 1857 సిపాయిల తిరుగుబాటుకు ప్రేరణగా నిలిచిన తిరుగుబాటు సంతాల తిరుగుబాటు. గుర్తుపెట్టుకోండి, సంతాలు తొలి స్వతంత్ర గిరిజన రాజ్యాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ బిట్ అంటే సంతాల తిరుగుబాటు అనేది. నెక్స్ట్ కోండుల తిరుగుబాటు ఒడిస్సాలో జరిగిందండి 1846, 48 మధ్యలో. ముండా తిరుగుబాటు చోటా నాగపూర్, బీహార్లో జరిగింది. ఇతను కూడా ఇంపార్టెంట్, బిర్సా ముండా అనే అతను మనకి ముండా తిరుగుబాటులో కనిపిస్తాడు. వీళ్ళ జెండా అండి తెల్ల జెండా. వీళ్ళ తిరుగుబాటు చేసిన ప్రతి చోట, విజయం సాధించిన ప్రతి చోట తెల్ల జెండా ఎగరేయడం అనేది వీళ్ళకి ఒక సాంప్రదాయంగా వచ్చింది. ముండా తిరుగుబాటు చోటా నాగపూర్, బీహార్. నెక్స్ట్ బిల్లుల తిరుగుబాటు బిల్లుల తిరుగుబాటు గుజరాత్, పశ్చిమ ఖండేష్, తపతీ నది లోయలో జరిగిందండి 1800 ప్రాంతాల్లో. బస్తర్ తిరుగుబాటు ఛత్తీస్గఢ్లో జరిగింది, బస్తర్లో. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. బస్తర్ తిరుగుబాటు ఏ రాష్ట్రంలో జరిగిందనే బిట్టు నేను ఎక్కడో చూశాను, ఛత్తీస్గఢ్ అండి. సో అది మనకి ఈ గిరిజన తిరుగుబాట్లు, వాటి సంవత్సరాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇక్కడ ఇచ్చింది ఒక బిట్ అయినప్పటికీ కింద మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు చాలా బిట్లకి అసలు ఇంక మీరు గిరిజనుల తిరుగుబాటు ఏ రాష్ట్రాలు, ఏ సంవత్సరాలు అనే ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. మీరు నోట్ చేసుకుంటే మీకు చాలా యూజ్ అవుతుంది. క్రింది వాటిలో ఎవరు 1857 నాటి తిరుగుబాటుతో సంబంధం లేదు? కింది వాటిలో ఎవరికి సంబంధం లేదు అంటే 1857 రీవోల్ట్ మీద క్వశ్చన్ ఇచ్చాను అంటే అది కంపల్సరీ ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఆ క్వశ్చన్ ఇక్కడ మేము తీసుకోవడం జరిగిందండి. సో ఇక్కడ సంబంధం లేనిది మొదటి బహదూర్ షా అనే అతనికి సంబంధం లేదు. లక్ష్మీబాయి, తాంతియా తోపే, నానాసాహెబ్ వీళ్ళందరూ వేరు వేరు ప్రాంతాల్లో మనకి
సిపాయి తిరుగుబాటులో పాల్గొన్న వాళ్ళే. ఇది ఇంపార్టెంట్ అండి. ఏ ప్రదేశంలో ఎవరు నాయకత్వం వహించారు, వాళ్ళని ఎవరు అణిచివేశారు అనేది కూడా మనం చూసుకోవాలి. సో ఢిల్లీలో జనరల్ బక్త ఖాన్ అనే అతను సిపాయిలు తిరుగుబాటు చేస్తే ఇతను అణిచింది జాన్ నికల్సన్ అనే అతను అణిచివేశాడండి. లక్నోలో బేగం హజరత్ మహల్ అణిచివేసింది క్యాంప్బెల్. కాన్పూర్లో నానాసాహెబ్ తాంతియా తోపే, అజీముల్లా ఖాన్ ముగ్గురు పాల్గొన్నారు. ఇక్కడ అణిచివేసింది కూడా క్యాంప్బెల్లేనండి. ఝాన్సీ చాలా ఇంపార్టెంట్. ఝాన్సీ లక్ష్మీబాయి అణిచివేసింది హ్యూజ్ రోజ్ అనే అతను అణిచివేయడం జరిగింది. బీహార్ జగదీష్పూర్ అనే ప్రాంతంలో కున్వర్ సింగ్ అనే అతను, అమర్ సింగ్ అనే అతను ఈ సిపాయిల తిరుగుబాటులో పాల్గొంటే వీళ్ళని అణిచివేసింది విలియం టేలర్, విన్సెంట్ ఐర్ అనే ఇద్దరు అణిచివేయడం జరిగింది. ఇక బరేలీలో ఖాన్ బహదూర్ ఖాన్ అనే అతను తిరుగుబాటు చేశాడు, అణిచింది సర్ కోలిన్ క్యాంప్బెల్. ఫైజాబాద్ అనే ప్రాంతంలో మౌలి అహ్మదుల్లా షా అనే అతను తిరుగుబాటు చేస్తే జగన్నాథ్ సింగ్ అనే అతను ఈ బ్రిటిష్ వాళ్ళకి మద్దతు తెలుపుతూ ఇతన్ని పట్టించడం జరిగిందండి. ఇతను తిరుగుబాటును అణిచివేశారు. ఫైజాబాద్ మౌలి అహ్మదుల్లా షా. ఫతేపూర్లో అజీముల్లా ఖాన్ తిరుగుబాటు చేశాడు. మనకు అణిచివేసిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ లేదండి. అలహాబాద్లో మౌల్వీ లియాఖత్ అలీ అనే అతను తిరుగుబాటు చేశాడు, అణిచివేసింది కల్నల్ ఓన్సోర్. ఇక చివరిగా గంజాం గోదావరి ప్రాంతంలో దండసేనుడు అనే అతను తిరుగుబాటు చేశాడు, ఇతన్ని అణిచివేసింది కెప్టెన్ విల్సన్. సో మనకు ఆంధ్రప్రదేశ్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాబట్టి ఇది చూసుకోవాలి. అలాగే పైన మనకి రంపా తిరుగుబాటు, మన్యం తిరుగుబాటు కూడా ఆంధ్రప్రదేశ్ తిరుగుబాట్లు పైన వచ్చినాయి కదండి, అవి కూడా మనం చూసుకోవాలి. సో సిపాయిల తిరుగుబాటుకు వచ్చేసరికి మన ఆంధ్ర ప్రాంతంలో గంజాం గోదావరి ప్రాంతంలో దండసేనుడు అనే అతను సిపాయిల తిరుగుబాటు చేశాడు, అణిచివేసింది కెప్టెన్ విల్సన్ అండి. ఓకే, నెక్స్ట్ క్రింది వాటిలో ఏది సరికాదు. ఇది కూడా మనకి 1857 రివోల్ట్కి సంబంధించిందే. నానాసాహెబ్ కాన్పూర్లో తిరుగుబాటు చేశాడు, ఇది రైట్ అండి. నానాసాహెబ్ జనరల్ హ్యావ్లాక్ నానాసాహెబ్ను ఓడించి చంపేశాడు, ఇది తప్పండి. ఓడించడం కరెక్ట్ ఏమో కానీ చంపడం మాత్రం కరెక్ట్ కాదండి. సో ఇతను నేపాల్కి పారిపోయాడు, సో అది కింద ఇవ్వడం జరిగింది, ఇది రైట్. చచ్చిపోవడం అనేది రాంగ్ అండి. సో ఆన్సర్ 2 అనేది తప్పు. నానాసాహెబ్ తనకు చేజిక్కిన ఇంగ్లీష్ వారిని అలహాబాద్ వెళ్ళడానికి అనుమతించాడు, సో క్షమించి వదిలేయడానికి అనుమతించాడు, అది కూడా రైటే. కాబట్టి ఆన్సర్ 2 అనేది తప్పండి. బ్రిటిష్ బలగాలకు నాయకత్వం వచ్చిన జనరల్ హ్యావ్లాక్ నానాసాహెబ్ను ఓడించినప్పటికీ నానాసాహెబ్ చనిపోలేదు. బ్రిటిష్ వారి నుంచి తప్పించుకుని నేపాల్ పారిపోయాడు. కాన్పూర్లో నానాసాహెబ్ పట్టుబడిన బ్రిటిష్ వారి అందరినీ అలహాబాద్ వెళ్ళడానికి అతను అనుమతించాడు, కానీ దారి మధ్యలో వాళ్ళ దాడి చేసి చంపేశారండి బ్రిటిష్ వాళ్ళ మీద. కానీ అందరూ ఏమనుకుంటారంటే నానాసాహెబే వాళ్ళందరినీ చంపించాడు అని ఒక అపవాదం అనేది మాత్రం ఉంది. నెక్స్ట్ 7వ బిట్. ఈ క్రింది వారిలో ఎవరు 1857 నాడు తిరుగుబాటును మొదటి భారత స్వాతంత్ర సంగ్రామంగా వర్ణించారు? కొంచెం బిట్టు ప్రింటింగ్ మిస్టేక్ ఉందండి. 1857 నాడు తిరుగుబాటును భారత స్వాతంత్ర సంగ్రామంగా అభివర్ణించింది ఎవరు అంటే విడి సావర్కర్ అండి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు కొన్ని ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్. 1857 రివోల్ట్ని భారత స్వాతంత్ర సంగ్రామంగా వర్ణించింది ఎవరు అంటే విడి సావర్కర్ గారండి. నెక్స్ట్ క్వశ్చన్. ల్యాంకషైర్ నూలు వస్త్రాలు మొదటిసారిగా భారతదేశంలో ఎప్పుడు ప్రవేశపెట్టబడ్డాయి? ఇది ఎందుకంటే మొట్టమొదటిసారి బ్రిటిష్ ఈ యూరోపియన్ కంట్రీస్ నుంచి మనకి బట్టలు ఎప్పుడైతే మొట్టమొదటిసారి మన ఆంధ్రప్రదేశ్లో దిగుమతి చేయబడ్డాయో, ఆంధ్రప్రదేశ్ అన్నాను, మన భారతదేశానికి దిగుమతి చేయబడ్డాయో భారతదేశ నూలు పరిశ్రమ అంతా ఒక్కసారిగా కుదుపుకు లోనైందండి. కాబట్టి ఆ సంవత్సరం మనకి చాలా ఇంపార్టెంట్. ఏ సంవత్సరంలో ఇవి దిగుమతి చేయడం జరిగింది ఇక్కడికి అంటే ఆన్సర్ వచ్చేసరికి 1786 అండి. మొట్టమొదటిసారిగా విదేశీ బట్టలు మన భారతదేశంలో ప్రవేశించిన సంవత్సరం 1786. బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికైన ప్రప్రథమ భారతీయుడు ఎవరు? సో వెరీ ఎవర్ గ్రీన్ బిట్ అండి, ఇది కూడా అత్తమాటలు ఎక్కువసార్లు అడుగుతాడు. బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికైన ప్రప్రథమ భారతీయుడు దాదాబాయి నౌరోజీ అండి. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో ప్రచురించబడిన ప్రథమ పత్రిక ఏది? అందరికీ తెలిసిందే బెంగాల్ గెజిట్ అని. కాకపోతే ఏ భాషలో ప్రచురించబడింది అని అడిగినా దాన్ని స్టార్ట్ చేసిన వ్యక్తి ఎవరని అడిగినా మనకి ఆన్సర్ కష్టం అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసరికి బెంగాల్ గెజిట్ అండి. దాని ఇన్ఫర్మేషన్ చూద్దాం. బెంగాల్ గెజిట్ను జేమ్ అగస్టిన్ హిక్కీ అనే అతను 1780లో కలకత్తా నుంచి ప్రారంభించాడు. భాష ఆంగ్ల భాషలో, అది గుర్తుపెట్టుకోండి. బెంగాల్ గెజిట్ కాబట్టి బెంగాలీ అనుకుంటాం, కానీ ఆన్సర్ వచ్చేసరికి ఆంగ్ల భాషలో స్టార్ట్ చేయడం జరిగింది. జేమ్స్ అగస్టిన్ హిక్కీ అనే అతను.
నెక్స్ట్ బ్రిటిష్ ఇండియాకు మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు? ఓకే, బ్రిటిష్ ఇండియాకు మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు అనేది క్వశ్చన్ కాదండి. ఇక్కడ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని అడగట్లేదు. బ్రిటిష్ ఇండియాకు మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు, అటు గవర్నర్ జనరల్స్లో మొదటి వ్యక్తి ఎవరు అని. సో ఆన్సర్ వచ్చేసరికి వారన్ హేస్టింగ్స్ అండి. వారన్ హేస్టింగ్స్ అనే అతను మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. ఓకే, అంతకుముందు గవర్నర్స్ ఉండేవారు, బొంబాయి గవర్నరు, అలాగా గవర్నర్ జనరల్ అనే పదవి ప్రవేశపెట్టాక వచ్చిన మొదటి వ్యక్తి వారన్ హేస్టింగ్స్ అండి. కాబట్టి దీని ఆన్సర్ వారన్ హేస్టింగ్స్. సో ఒకసారి వీళ్ళ గురించి చూద్దామండి. వారన్ హేస్టింగ్స్ 1773 నుంచి 85 బెంగాల్ మొదటి గవర్నర్ జనరల్గా ఇతను నియమించబడ్డాడు. ద్వంద్వ పాలనా విధానాన్ని ఇతను రద్దు చేశాడు. అది గుర్తుపెట్టుకోండి. వారన్ హేస్టింగ్స్ గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాల్లో మొత్తం కొన్ని ఏంటి అంటే, ద్వంద్వ పాలనా విధానం రద్దు చేశాడు, కలెక్టర్ వ్యవస్థను ప్రవేశపెట్టాడు, రోహిల్లా యుద్ధం ఇతని కాలంలో జరిగింది. అది ఇంపార్టెంట్. రోహిల్లా యుద్ధం ఎవరి కాలంలో జరిగింది అని అడుగుతాడు. ఆన్సర్ వచ్చేసరికి వారన్ హేస్టింగ్స్. నెక్స్ట్ విలియం బెంటిక్ వచ్చేసరికి భారతదేశపు చివరి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, కానీ మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో అది ఇంపార్టెంట్. మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే మన ఆన్సర్ విలియం బెంటిక్ అండి. సతీ సహగమనాన్ని రద్దు చేశాడు. ఇయర్ కూడా ఇంపార్టెంట్, 1829. దొగ్గుల అణిచివేతకు చర్యలు తీసుకున్నాడు. ఇది ఒక క్వశ్చన్ ఒకసారి అడిగాడండి. కింది వాటిలో ఎవరు దొగ్గులు అనే వారిని అణిచివేశారు అని అడిగాడండి క్వశ్చన్. ఆన్సర్ విలియం బెంటిక్. ఆంగ్ల విద్యకు ప్రవేశపెట్టాడు మెకాలే మినిట్స్ ఆధారంగా విలియం బెంటిక్ అండి. నెక్స్ట్ లార్డ్ కానింగ్. ఇతను ఏంటి అంటే భారతదేశపు చివరి గవర్నర్ జనరల్ మరియు మొదటి వైస్రాయ్ అండి ఇతను. సో మొదటి వైస్రాయ్ ఎవరు, మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు, మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు, ఈ మూడు కూడా పేర్లు గుర్తుపెట్టుకోండి. సో తిరుగుబాటు, సో మొదటి వైస్రాయ్ 1857 రివోల్ట్, 1857 సిపాయిల తిరుగుబాటు జరిగేసరికి మన భారతదేశపు గవర్నర్ జనరల్ ఎవరు లేదా వైస్రాయ్ ఎవరు అంటే ఇతనేనండి. యాక్చువల్గా భారతదేశపు గవర్నర్ జనరల్ ఎవరు అని అడిగితే లార్డ్ కానింగ్. తిరుగుబాటు తర్వాతే వైస్రాయ్ అనే పదవి వచ్చింది కాబట్టి తిరుగుబాటు సమయానికి భారతదేశపు గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ కానింగ్ అనేది మన ఆన్సర్ అవుద్ది. నెక్స్ట్ ప్రార్థనా సమాజాన్ని స్థాపించింది ఎవరు? సో ఈ సమాజాలు చాలా ఇంపార్టెంట్ అండి. ఆర్య సమాజాన్ని ఎవరు స్థాపించారు, రామకృష్ణ మఠాన్ని ఎవరు స్థాపించారు, ఇటువంటి క్వశ్చన్లు మనం అడుగుతున్నాడు. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ప్రార్థనా సమాజాన్ని స్థాపించింది ఎవరు? ఆన్సర్ సరిగ్గా ఆత్మారాం పాండురంగ అండి. ఈ బిట్ కూడా చాలా ఇంపార్టెంట్, ప్రార్థనా సమాజాన్ని. కాబట్టి మీకు కొన్ని ఇంపార్టెంట్ సంస్థలు, వాటిని స్థాపించిన వారు, సంవత్సరాలు కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. ఒక్కసారి మీకు ఇన్ఫర్మేషన్ సరిపోతుంది, చూసుకోండి. ఆత్మీయ సభ అనేదాన్ని రాజా రామ్మోహన్ రాయ్ 1815లో ప్రారంభించాడు, గుర్తుపెట్టుకోండి. బ్రహ్మ సమాజ్ రాజా రామ్మోహన్ రాయ్ 1828 అండి. దక్షిణ భారతదేశంలో బ్రహ్మ సమాజ వ్యాప్తికి కేశవ చంద్రసేన్ అధికంగా కృషి చేశాడు. ఇక్కడ ఇది మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి బ్రహ్మ సమాజంలో చేరిన మొదటి ఆంధ్రుడు బొచ్చయ్య పంతులు. చాలా ఇంపార్టెంట్ అండి. బ్రహ్మ సమాజంలో చేరిన మొదటి ఆంధ్రుడు బొచ్చయ్య పంతులు. రఘుపతి వెంకటరత్నం నాయుడు ఆంధ్రలో బ్రహ్మ సమాజ సిద్ధాంతాన్ని ఎక్కువగా వ్యాప్తి చేశాడు కాబట్టి ఇతను బ్రహ్మర్షి అని పిలుస్తారు. రఘుపతి వెంకటరత్నం నాయుడు గారిని బ్రహ్మర్షి అని పిలుస్తారండి. తత్వబోధిని సభ దేవేంద్రనాథ్ ఠాగూర్ ప్రారంభించాడు 1839లో. ఆర్య సమాజ్ స్వామి దయానంద సరస్వతి 1857 వేదాలకు తరలిపోదాం అనేది వాళ్ళ యొక్క నినాదం అండి. హితకారిణి సమాజం 1905 కందుకూరి వీరేశలింగం గారు స్థాపించారు. దీనికోసం తన యావదాస్తిని దారపోసారండి. హితకారిణి సమాజం. వర్తమానాంధ్ర భాషా ప్రవర్తక సమాజం, దీన్ని కూడా వీరేశలింగం పంతులు అధ్యక్షుడిగా, గిడుగు రామ్మూర్తి కార్యదర్శిగా ఇది ఏర్పాటైంది. ఇది గ్రూప్ 2 బిట్ అండి. వర్తమానాంధ్ర భాషా ప్రవర్తక సమాజాన్ని ఎవరు ప్రారంభించారు అని వీరేశలింగం పంతులు అధ్యక్షుడిగా, గిడుగు రామ్మూర్తి గారి కార్యదర్శిగా. నెక్స్ట్ ప్రార్థనా సమాజం డాక్టర్ ఆత్మారావు పాండురంగ 1867. బాల్య వివాహాలను నిరోధించడం, వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించడం, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడడం అనే అంశాలతో ఈ సమాజాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రామకృష్ణ మిషన్ స్వామి వివేకానంద 1897. ఇయర్ కూడా ఇంపార్టెంట్ అండి. సత్యశోధక సమాజం జ్యోతిరావు పూలే 1873. దళితులు మరియు మహిళల హక్కుల కోసం పోరాటం, వారి విద్యా వ్యాప్తికి కృషి చేయడం కోసం. ఇవి కొన్ని ఇంపార్టెంట్ ఇక్కడ మీకు సభలు, సమావేశాలు, సంఘాల గురించి ఇవ్వడం జరిగింది. మీకు యూజ్ఫుల్ అవుతుందని కంపల్సరీ. భారతదేశంలో విద్యా విషయంగా కింది వాటిలో ఏది ప్రాముఖ్యం వహించింది? సో ఇక్కడ భారతదేశంలో విద్యా విధానానికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ది ఏంటి అంటే వుడ్స్ నివేదిక అండి. దీన్నే మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ అని పిలుస్తారు.
వుడ్స్ డిస్పాచ్ 1854. దీన్ని భారతీయ విద్య యొక్క మాగ్నా కార్డా అని పిలుస్తారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆర్య సమాజం చేపట్టిన సంఘ సంస్కరణోద్యమంలోని విశేషం క్రింది వానిలో ఏది? సో ఈ కింది వాటిలో ఇక్కడ ఉన్న పద్ధతులు లేదా ఉద్యమాల్లో ఏది ఆర్య సమాజానికి సంబంధించింది? సో ఆన్సర్ శుద్ధి ఉద్యమం అండి. వేదాలకు తరిగిపోదాం అంటే మనల్ని మనం శుద్ధి చేసుకుని వేదాలకు తరలిపోదాం అనే నినాదం మనకి ఆర్య సమాజం ఇచ్చిందండి. కాబట్టి ఆన్సర్ శుద్ధి ఉద్యమం. కింది వారిలో ఎవరు భారతీయ కార్మిక సంఘ సమాఖ్య స్థాపకులు? సో భారతీయ కార్మిక సంఘం స్థాపకుడు ఎవరు? ఇక్కడ ఆన్సర్ వచ్చరికి ఎంఎన్ జోషి అండి. ఎన్ఎం జోషి గారు మనకి భారతీయ కార్మిక సంఘ సమాఖ్య స్థాపకులు. ఆల్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్కి స్థాపకుడు, వన్ ఆఫ్ ది స్థాపకుడు ఎన్ఎం జోషి గారండి. సో ఏఐటియుసి ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ భారతదేశంలో అత్యంత పురాతనమైన మరియు మొట్టమొదటి కేంద్ర కార్మిక సంఘంగా గుర్తింపు పొందింది. చాలా ఇంపార్టెంట్ అండి. ఇది అక్టోబర్ 31, 1920 బొంబాయిలో స్థాపించబడింది. ఎందుకు స్థాపించారంటే అంతర్జాతీయ కార్మిక సంఘంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడమే లక్ష్యంగా ఏఐటియుసి స్థాపన జరిగింది. ఎన్ఎం జోషి, నారాయణ మల్హార్ జోషి ఏఐటియుసి స్థాపకుల్లో ఒకరు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఏఐటియుసి యొక్క మొదటి అధ్యక్షుడు ఎవరు అంటే లాలా లజపతి రాయ్ అండి. చాలామందికి ఈ విషయం తెలీదు. ఏఐటియుసి యొక్క మొదటి అధ్యక్షుడు ఎవరు అని ఇస్తే బిట్టు పోగొట్టేస్తారు. దాని ఆన్సర్ లాలా లజపతి రాయ్. ఓకే, నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదామండి. క్రింది వాటిలో ఎవరు గదర్ ఉద్యమాన్ని ప్రారంభించారు? సో వెరీ ఇంపార్టెంట్, గదర్ ఉద్యమం అండి. ఎవరు గదర్ ఉద్యమాన్ని ప్రారంభించారు? సో దీని ఆన్సర్ వచ్చేసరికి అండి డి కాదు, లాల్ హర్దయాల్ గారండి. డి అంటున్నాను, గదర్ పార్టీ లాల్ హర్దయాల్ గారండి. సో 2 అండి ఆన్సర్. విడి సావర్కర్ అని అంటున్నాను, కాదు సారీ. సో లాల్ హర్దయాల్ గారు దీన్ని గదర్ పార్టీని స్థాపించారండి. ఇది 20వ శతాబ్ద ప్రారంభంలో ముఖ్యంగా 1913లో భారతీయ ప్రవాసులచే ఎన్ఆర్ఏ చేత స్థాపించబడిన ఒక విప్లవాత్మక సంస్థ. దీని ప్రధాన లక్ష్యం భారతదేశంలో బ్రిటిష్ పాలన అంతం చేయడం. ఎక్కడ దీని కార్యాలయం అంటే అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో దీని కార్యాలయం అనేది స్టార్ట్ అయిందండి. ఈ సంస్థ గదర్ అనే పత్రికను ప్రచురించేది. ఇది భారతదేశ స్వాతంత్రం కోసం ప్రజలను ప్రేరేపించేది. లాల్ హర్దయాల్ గదర్ పార్టీ యొక్క వ్యవస్థాపకుల్లో ప్రముఖ నాయకుల్లో ఒకరు లాల్ హర్దయాల్. వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ 1919 నాటి భారత ప్రభుత్వ చట్టంలో ఓటు వేసే హక్కుని ఏం చేశారు? పెంచారా, తగ్గించారా? ఓటు వేసే హక్కు అందరికీ ఇచ్చారా, అసలు ఓటుని పరిగణలోకి తీసుకోలేదా అని ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందండి. 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ భారత ప్రభుత్వ చట్టం ఓటు హక్కును పెంచిందండి. కొంచెం ఎక్కువ మంది జనాలకు ఓటేసే అవకాశాన్ని ఇది కల్పించింది. ఈ చట్టం ద్వారా ఓటర్లు పరిమిత సంఖ్యలో ఉన్నప్పటికీ కొంతమంది భారతీయులకు ఓటు హక్కు కల్పించడం జరిగింది. ఓటు హక్కు పెంచారండి, ఎక్కువ మందికి అవకాశం ఇచ్చారు, అది గుర్తుపెట్టుకోండి. భారత జాతీయ కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్యం ప్రకటించిన లాహోర్ సమావేశానికి అధ్యక్షులు ఎవరు? సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క ఇంపార్టెంట్ సమావేశాలు, ఆనాటికి అధ్యక్షులు, అలాగే ఆ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు అనేది మనకి మాత్రం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి మీకు ఉన్న వీటిలో ఇంపార్టెంట్వి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో పూర్ణ స్వరాజ్యం ఇక్కడ అధ్యక్షులు ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ అండి. సో ఒక్కసారి మనం ఇంపార్టెంట్ సమావేశాలు, వాళ్ళ అధ్యక్షులు, అప్పుడు ఏం జరిగింది అనేది కొంచెం బ్రీఫ్గా చూద్దాం. మీకు బాగా యూజ్ అవుతే నోట్ చేసుకోండి. మొదటిది 1885 బొంబాయిలో మొదటి సమావేశం, అధ్యక్షుడు డబ్ల్యూసి బెనర్జీ. సో మొదటి ఐఎన్సి సమావేశానికి అధ్యక్షుడు ఎవరు అని అడగడానికి అవకాశం ఉంది, డబ్ల్యూసి బెనర్జీ. సో ఏఓ హ్యూమ్ అనే వ్యక్తి చొరవతోనే మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పాటైంది. మొత్తం 72 మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవ్వగా అందులో 4 ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ సమావేశానికి హాజరయ్యారు. 1886 రెండవ సమావేశం కలకత్తాలో జరిగింది. దాదాబాయి నౌరోజీ అనే అతను దీనికి అధ్యక్షత వహించాడు. ప్రాముఖ్యత అంత ఇంపార్టెన్స్ ఏం కాదు. 1887 మద్రాస్ 3వ సమావేశం, ఇది అధ్యక్షుడు బద్రుద్దీన్ త్యాబ్జీ. ఐఎన్సీకి అధ్యక్షత వహించిన మొదటి ముస్లిం, ఇది ఇంపార్టెంట్, మొదటి ముస్లిం ఎవరు? త్యాబ్జీ అండి, బద్రుద్దీన్ త్యాబ్జీ ఐఎన్సీకి అధ్యక్షత వహించిన మొదటి ముస్లిం. నెక్స్ట్ అలహాబాద్ సమావేశం జార్జ్ యూల్ అధ్యక్షత వహించాడు. ఐఎన్సీకి అధ్యక్షత వహించిన మొదటి ఆంగ్లేయుడు జార్జ్ యూల్. సో ఇది ఇంపార్టెంటే. నెక్స్ట్ 1896 కలకత్తా సమావేశం, అధ్యక్షుడు రహీంతుల్లా ఎం సయానీ.
ఈ సమావేశంలో మొట్టమొదటిసారిగా వందే మాతర గీతాన్ని ఆలపించారు కాబట్టి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 1905 వారణాసి గోపాలకృష్ణ గోఖలే బెంగాల్ విభజన జరిగింది కాబట్టి చాలా ఇంపార్టెంట్. బెంగాల్ విభజనను ఖండించడం, స్వదేశీ ఉద్యమాన్ని పిలుపునివ్వడం. సో 1905 వారణాసి. 1906 కలకత్తా దాదాబాయి నౌరోజీ స్వరాజ్ అనే పదాన్ని లక్ష్యంగా ఇక్కడ ప్రకటించడం జరిగింది. 1906 కలకత్తా సమావేశం. 1907 సూరత్ రాజ్ బిహార్ బోస్ చాలా ఇంపార్టెంట్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అతివాదులు మితవాదులుగా విడిపోయింది 1907లో. దానికి అధ్యక్షుడు రాజ్ బిహారీ ఘోష్. 1911 కలకత్తా సమావేశం బిషన్ నారాయణ్ దాస్ అధ్యక్షుడు. జనగణమన గీతాన్ని ఇక్కడ ఆలపించడం జరిగింది 1911 కలకత్తా. 1916 లక్నో అధ్యక్షుడు అంబికా చరణ్ మజుందార్. మళ్ళీ కాంగ్రెస్లో అతివాదులు మితవాదులు కలిసిపోయారు లక్నో ఒప్పందం ద్వారా. సో ఈ ఒప్పందం పేరు కూడా ఇంపార్టెంట్. ఐఎన్సి మరియు ముస్లిం లీగ్ మధ్య లక్నో ఒప్పందం కుదిరింది. గుర్తుపెట్టుకోండి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ముస్లిం లీగ్కి మధ్య ఈ లక్నో ఒప్పందం అనేది కుదిరింది. నెక్స్ట్ 1917 కలకత్తా. దీని అధ్యక్షత వహించింది అనీ బెసెంట్ అండి. గుర్తుపెట్టుకోండి, ఐఎన్సీకి అధ్యక్షత వహించిన మొదటి మహిళ అనీ బెసెంట్. 1917. 1920 కలకత్తా సమావేశం ప్రత్యేక సమావేశం లాలా లజపత్ రాయ్ సహాయ నిరాకరణ ఉద్యమం ప్రతిపాదించడం జరిగిందండి ఇక్కడ. నెక్స్ట్ 1920 నాగపూర్ సమావేశం అధ్యక్షుడు సి రాఘవాచారి. ఓకే, ప్రాముఖ్యత సహాయ నిరాకరణ ఉద్యమానికి సంబంధించి తీర్మానం ధృవీకరించబడింది. భాషా ప్రాతిపదికన ప్రొవిన్షియల్ కాంగ్రెస్ కమిటీలు ఏర్పాటు చేయడం, ఆమోదం చేయడం లభించింది. 1920 ఇది ఇంపార్టెంట్ అండి. 1924 బెల్గాం సమావేశం అధ్యక్షుడు మహాత్మా గాంధీ గారు అధ్యక్షత వహించిన ఏకైక సమావేశం 1926 బెల్గాం సమావేశం. 1925 కాన్పూర్ సమావేశం సరోజినీ నాయుడు ఐఎన్సీకి అధ్యక్షత వహించిన మొదటి భారతీయ మహిళ. 1927 మద్రాస్ ఎంఏ అన్సారీ. ఇది సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా దాన్ని బహిష్కరించాలని పూర్ణ స్వరాజ్య తీర్మానాన్ని ప్రకటించడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. కానీ ఇది ఆమోదించబడలేదు, ఇక్కడ అది గుర్తుపెట్టుకోండి. పూర్ణ స్వరాజ్ ఆమోదించబడింది లాహోర్ సమావేశంలో 1929 అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ. ఓకే, వీళ్ళు ఏమనుకున్నారంటే 1930 జనవరి 26న స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవాలని భావించారు. సో ఇది ఇంపార్టెంట్ అండి. 1929 లాహోర్ సమావేశం. 1931 కరాచీ సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇది ప్రాథమిక హక్కులపై ఇక్కడ గాంధీ ఇర్విన్ ఒడంబడిక ఆమోదింపబడింది. అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఇది ఇంపార్టెంట్ అండి. ఫైజాపూర్ 1937 గ్రామాల్లో జరిగిన మొదటి ఐఎన్సీ సమావేశం ఫైజాపూర్ సమావేశం. ఫైజ్పూర్ 1937. 1938 హరిపుర సుభాష్ చంద్రబోస్ దీనికి అధ్యక్షత వహించాడు. జాతీయ ప్రణాళిక కమిటీని స్థాపించడం జరిగింది. సో చివరిది కాదు, ఇంకా ఉన్నాయండి. 1939 త్రిపురి సమావేశం. ఇక్కడ ఏమో జరిగిందంటే సుభాష్ చంద్రబోసు గాంధీజీ సపోర్ట్ చేసిన వ్యక్తిని ఓడించి గెలవడం జరిగింది. గాంధీజీ గారు పట్టాభి సీతారామయ్యను సపోర్ట్ చేయడం జరిగింది. అయినా కూడా ఆయన్ను ఓడించి సుభాష్ చంద్రబోస్ గెలవడం జరిగింది. అయితే తర్వాత మళ్ళీ అభిప్రాయ భేదాలు రావడంతో సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేసి అక్కడి నుంచి వెళ్ళిపోగా రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడు అయ్యాడు. సుభాష్ చంద్రబోస్ ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీని ఇక్కడ అప్పుడు స్థాపించడం జరిగింది. ఇది ఇంపార్టెంట్. 1939 త్రిపురి. 1940 రాయ్గఢ్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ అధ్యక్షుడు. ఇక్కడ వ్యక్తిగత సత్యాగ్రహాన్ని ఆమోదించడం జరిగింది. 1946 మేరట్ జేబీ కృపలాని. భారతదేశం స్వాతంత్రం రాకముందు జరిగిన చివరి సమావేశం ఇది, గుర్తుపెట్టుకోండి. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు జరిగిన చివరి సమావేశం 1946 మేరట్లో జరిగింది. 1948 జైపూర్ పట్టాభి సీతారామయ్య అధ్యక్షుడిగా ఉన్నాడండి. వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మన ఆంధ్రుడు ఇక్కడ రెండవసారి మనకి ఐఎన్సీకి సమావేశానికి అధ్యక్షత వహించాడు 1948 జైపూర్లో. ఓకే, రెండవ ఆంధ్రుడు. మొదటి అతను 1981 నాగపూర్ సమావేశానికి పి ఆనందాచార్యులు అధ్యక్షత వహించాడు. అతను మొట్టమొదటి ఆంధ్రుడు. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండి. మొట్టమొదటి ఆంధ్రుడు ఏ ఐఎన్సీ సమావేశానికి అధ్యక్షత వహించాడో చూసుకోండి. 1891 నాగపూర్ సమావేశం. రెండవసారి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి సమావేశం అండి 1948. అధ్యక్షుడు పట్టాభి సీతారామయ్య. సో నెక్స్ట్ బిట్కి వెళ్దామండి. 19వ బిట్.
స్వరాజ్ పార్టీ స్థాపనకు దారి తీసింది ఏంటి? ఇందులో స్వరాజ్ పార్టీ ఎందుకు ఏర్పడడానికి దారి తీసింది అంటే ఉన్నపలంగా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపివేయడం అండి. అప్పుడు దాకా చాలా యాక్టివ్గా జరుగుతున్న సహాయ నిరాకరణ ఉద్యమం నిలిపివేయడంతో కొంతమంది అసంతృప్తులు స్వరాజ్ పార్టీని స్థాపించడం జరిగింది. 1922 ఫిబ్రవరిలో చౌరీ చౌర్య ఘటన ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్ జిల్లాలో జరిగింది. కొంతమంది నిరసనకారులు పోలీస్ స్టేషన్ నిప్పిపెట్టారు. దానికి కలత చెందిన మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఉన్నపలంగా నిలిపివేశారు. ఇది తీవ్ర అసంతృప్తిని నాయకుల్లో కలిగించింది. సో అందువల్ల మోతీలాల్ నెహ్రూ గారు, చిత్తరంజన్ దాస్ గారు 1923 జనవరి 1న స్వరాజ్య పార్టీని స్థాపించారు. ఎందువల్ల అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు నెగ్గి ఎలక్షన్స్లో పోటీ చేసి నెగ్గి శాసనసభలో అడుగుపెట్టి బ్రిటిష్ ప్రభుత్వానికి లోపల అడ్డంకులు సృష్టించాలనే ఉద్దేశంతో ఈ పార్టీని స్వరాజ్య పార్టీని చిత్తరంజన్ దాస్ గారు, మోతీలాల్ నెహ్రూ గారు 1923లో స్టార్ట్ చేశారు. నెక్స్ట్, రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని ఈ చట్టంలో పొందుపరచబడింది. రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కల్పించిన చట్టం 1935. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 1935 చట్టం. ఇది చాలా ఇంపార్టెంట్ విషయాలు ఈ చట్టంలో ఉన్నాయి. రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కల్పించడం, అఖిల భారత సమాఖ్యని ఏర్పాటు చేయడం. ఓకే, మొట్టమొదటి సమాఖ్య విధానానికి మూలం ఈ 1935 యాక్ట్ అని చెప్పుకుంటాం. కేంద్రంలో ద్వంద్వ పాలన, అలాగే ఈ ఫెడరల్ జాబితా అంటే రాష్ట్ర జాబితా, కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా మొదలైన జాబితాలు రూపొందించడం ఇవన్నీ 1935 యాక్ట్లోనే ఉన్నాయండి. ప్రావిన్సులు మరియు కేంద్రం మధ్య తలెత్తే వివాదాలు పరిష్కరించడం కోసం ఒక ఫెడరల్ కోర్టు ఏర్పాటు చేయడం జరిగింది ఈ చట్టం ఆధారంగా. తర్వాత అదే సుప్రీంకోర్టుగా మారిందన్న విషయం మనందరికీ తెలిసిందే. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఈ చట్టం ద్వారా ఏర్పాటు చేయబడింది. అలాగే ఈ చట్టం బర్మాను భారతదేశం నుంచి వేరు చేసింది. ఇది ఇంపార్టెంట్. బర్మా భారతదేశం నుంచి ఎప్పుడు వేరైందంటే 1937 ఏప్రిల్ 1. ఏ చట్టం ప్రకారం అంటే 1935 చట్టం ప్రకారం. సో ఇవన్నీ 1935 మెయిన్ పాయింట్స్ అండి. మెయిన్గా ఇది రాష్ట్రాల్లో స్వయం ప్రతిపత్తిని కల్పించింది, కేంద్రంలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టింది. ఇవన్నీ గుర్తుపెట్టుకుని కింది వారిలో ఎవరు అతివాది కాదు. సో అతివాదులు మితవాదుల మీద క్వశ్చన్ ఉంటాయండి. ఇందువల్ల అతివాదులను గుర్తుపట్టండి, మితవాదులను గుర్తుపట్టండి అలాగా. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి గోపాలకృష్ణ గోఖలేనండి. లాల్ పాల్ బాల్ అనేవాళ్ళు ముగ్గురు కూడా అతివాదులు. అతివాదు కాని వ్యక్తి ఎవరు అంటే ఇక్కడ గోపాలకృష్ణ గోఖలే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రముఖ మితవాదులు ఎవరు, ప్రముఖ అతివాదులు ఎవరు అనేది ఈ క్రింది ఇవ్వడం జరిగింది. మితవాదులు వచ్చేసరికి గోపాలకృష్ణ గోఖలే, సురేంద్రనాథ్ బెనర్జీ, ఫిరోజ్ షా మెహతా, దాదాభాయ్ నౌరోజీ అండి. ఇవన్నీ చూసుకోండి, వీళ్ళందరూ ఇంపార్టెంట్ అండి మనకి. కింది వాటిలో దేంతో అనిబెసెంట్కి సంబంధం లేదు. కింది వాటిలో దేంతో అనిబెసెంట్కి సంబంధం లేదంటే హరిజన ఉద్యమంతో సంబంధం లేదండి. మిగతా మూడింటికి అనిబెసెంట్కి సంబంధం ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అనిబెసెంట్ దివ్యజ్ఞాన సమాజంలో ఒక ప్రముఖ నాయకురాలు. 1907లో దానికి అధ్యక్షత కూడా వహించింది ఆవిడ. ఐర్లాండ్ తరహాలో స్వయం పాలన హోమ్ రూల్ కల్పించాలని కోరుతూ ఇక్కడ హోమ్ రూల్ లీగ్ని ఆవిడ స్థాపించింది. అనిబెసెంట్ నడిపిన వార్తాపత్రిక కామన్వీల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకొని కొన్ని ఇంపార్టెంట్ వార్తాపత్రికలు ఉన్నాయండి. వార్తాపత్రికలన్నీ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్, కింద ఇవ్వబడ్డ వైస్రాయ్లో ఎవరు ప్రాంతీయ భాషా పత్రికల చట్టం వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ని జారీ చేశారు? సో లిట్టన్ అనే అతను ఈ వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ని జారీ చేశాడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రతి మనకి గవర్నర్ జనరల్స్ కాడి నుంచి వైస్రాయ్స్ వరకు మనకి అనేక మంది అనేక విషయాల్లో తమ వంతు పాత్ర పోషించారండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇక్కడ మనకి ఈ గవర్నర్ జనరల్స్ వైస్రాయ్స్ మీద ఉంటాయండి. అవన్నీ మనం జాగ్రత్త కవర్ చేసుకోవాలి. ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇక్కడ నేను అందించడం జరిగింది. రాబర్ట్ క్లైవ్ కాడి నుంచి చివర లార్డ్ మౌంట్ బాటన్ వరకు మ్యాక్సిమం ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ ఇక్కడ నేను మీకు అందిస్తున్నానండి. ఒకసారి రాబర్ట్ క్లైవ్ చూద్దాం. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపకుడిగా ఇతన్ని పరిగణిస్తారు. ప్లాసీ యుద్ధం 1757, ద్వంద్వ పాలన ఇతన్నే ప్రవేశపెట్టాడు 1765, 1772 మధ్యకాలంలో ఇతని పరిపాలనా కాలంలో. సో ఇతని పేరు అనగానే భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపకుడుగా ఎవరిని పిలుస్తారు? రాబర్ట్ క్లైవ్. ఆర్కాట్ వీరుడు అని కూడా ఇతన్నే పిలుస్తారండి. ప్లాసీ యుద్ధం ఇతని కాలంలో జరిగింది. వారన్ హేస్టింగ్స్ బెంగాల్ మొదటి గవర్నర్ జనరల్. గుర్తుపెట్టుకోండి, బెంగాల్ మొదటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్. ఇందాక ఇతని గురించి చూసాం. ద్వంద్వ పాలనా విధానాన్ని ప్రవేశపెట్టాడు, రద్దు చేశాడు. ఇతను ప్రవేశపెట్టాడు రాబర్ట్ క్లైవ్, ఇతను రద్దు చేశాడు వారన్ హేస్టింగ్స్.
కలెక్టర్ వ్యవస్థను ప్రవేశపెట్టాడు. రోహిల్లా యుద్ధం ఇతని కాలంలో జరిగింది, అన్నీ చూసాం. కారణవాలిస్ అండి ఇంపార్టెంట్. భారత సివిల్ సర్వీసెస్ పితామహుడు అని కారణవాలిస్ని పిలుస్తారు. శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి ప్రవేశపెట్టాడు. పోలీస్ సంస్కరణలు కూడా ప్రవేశపెట్టాడు కారణవాలిస్. నెక్స్ట్ వెల్లస్లీ అండి. వెల్లస్లీ సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టాడు, సబ్సిడీ అలయన్స్. 4వ మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాన్ని చనిపోవడానికి కారణం. లార్డ్ హేస్టింగ్స్ అండి, చాలా ఇంపార్టెంట్ బిట్టు. ఒకటి బిట్టు, పెండారి అనే దారి దోపిడీ దొంగను అణిచివేసింది ఎవరు అని అడుగుతారు. లార్డ్ హేస్టింగ్స్ అండి. నెక్స్ట్ విలియం బెంటిక్, మొదటి భారతీయ గవర్నర్ జనరల్. సో ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అండి ఇతను. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ నుంచి మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఇతను మారాడు. సతీ సహగమనాన్ని రద్దు చేశాడు, ఇతను కూడా చూసాం ఇందాక మనం. దగ్గులను అణిచివేశాడు, ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాడు. డల్హౌసీ అండి, వెరీ ఇంపార్టెంట్. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్, డి ఫర్ డి అండి డల్హౌసీ. రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రవేశపెట్టాడు, అనేక రాజ్యాలను కలిపేసుకున్నాడు. మొదటి రైల్వే లైన్ ఇతని కాలంలోనే బొంబాయి నుంచి తానే 1853 సంవత్సరం కూడా ఇంపార్టెంట్, ఇతని కాలంలో ప్రారంభించబడింది. టెలిగ్రాఫ్ వ్యవస్థ, తపాలా వ్యవస్థను ప్రవేశపెట్టాడు. 1857 సిపాయిల తిరుగుబాటు అనంతరం భారత ప్రభుత్వ చట్టం 1858 ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా పదవిని వైస్రాయ్గా మార్చడం జరిగింది. సో అలా వచ్చిన మొదటి వైస్రాయ్ లార్డ్ కానింగ్. సో భారతదేశపు చివరి గవర్నర్ జనరల్ మరియు మొదటి వైస్రాయ్. 1857 తిరుగుబాటు ఇతని కాలంలోనే జరిగింది, కానింగ్ కాలంలో జరిగింది. లార్డ్ లిట్టన్, ఇది మనం అడిగిన క్వశ్చన్. వెర్నాకులర్ ప్రెస్ చట్టాన్ని తీసుకొచ్చింది ఇతనే. దీని ద్వారా భారతీయ భాషా పత్రికలపై ఆంక్షలు విధించారు. తర్వాత ఇతను ఢిల్లీ దర్బార్ అనేదాన్ని నిర్వహించాడు 1877లో. విక్టోరియా ఇతని కాలంలోనే జరిగింది. విక్టోరియా రాణికి కైజర్ ఏ హింద్ అనే బిరుదుని కూడా ఇవ్వడం జరిగింది, ఆవిడ స్వీకరించడం కూడా జరిగింది. లార్డ్ లిట్టన్. లార్డ్ రిప్పన్, వెరీ ఇంపార్టెంట్. స్థానిక స్వపరిపాలన పితామహుడు అంటారు. ఈ లిట్టన్ చేసిన యాక్ట్ని కొట్టేశాడు, వెర్నాకులర్ ప్రెస్ చట్టాన్ని రద్దు చేశాడు, మొదటి కర్మాగార చట్టాన్ని తీసుకొచ్చాడు. ఎల్బర్ట్ బిల్ వివాదం ఇతని కాలంలో జరిగింది, వెరీ ఇంపార్టెంట్. ఎల్బర్ట్ బిల్ తర్వాత చూద్దాం దాని గురించి. లార్డ్ కర్జన్ బెంగాల్ విభజన చేశాడు 1905లో. లార్డ్ మింటో, ముస్లిం లీగ్ స్థాపన ఇతని కాలంలో జరిగింది. సూరత్ విభజన, అంటే సూరత్ విభజన ఇందాక చూసాం, మనకి మితవాదులు అతివాదులుగా విడిపోవడం కూడా ఇతని కాలంలోనే జరిగింది. లార్డ్ హార్డింగ్ 2 బెంగాల్ విభజన రద్దు చేశాడు, రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చాడు. మొదటి ప్రపంచ యుద్ధం ఇతని కాలంలో జరిగింది. హార్డింగ్ 2. లార్డ్ చేమ్స్ఫోర్డ్ రౌలత్ చట్టాన్ని తీసుకొచ్చాడు. జలియన్ వాలాబాగ్ ఉదాంతం ఇతని కాలంలో జరిగింది, ఇంపార్టెంట్. మాంటెంగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు, ఖిలాఫత్ ఉద్యమం ఇవన్నీ ఇతని కాలంలోనే జరిగినాయి. నెక్స్ట్ లార్డ్ ఇర్విన్, సైమన్ కమిషన్ భారతదేశానికి రాక, దండి ఉప్పు సత్యాగ్రహం, దండి మార్చ్ ఇతని కాలంలో జరిగింది. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఇతని కాలంలో జరిగింది. గాంధీ ఇర్విన్ ఒడంబడిక 1931లో జరిగింది, అది కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ లార్డ్ వెల్లింగ్టన్, 2వ 3వ రౌండ్ టేబుల్ సమావేశాలు ఇతని కాలంలో జరిగినాయి. కమ్యూనల్ అవార్డు అండి, వెరీ ఇంపార్టెంట్. వెల్లింగ్టన్ని. పూనా ఒప్పందం అంబేద్కర్కి గాంధీ గారికి మధ్య జరుగుతుంది. భారత ప్రభుత్వ చట్టం 1935 అని తీసుకొచ్చింది కూడా లార్డ్ వెల్లింగ్టన్ కాలంలోనే. నెక్స్ట్ లార్డ్ లిన్లిత్గో, 2వ ప్రపంచ యుద్ధం ప్రారంభం ఇతని కాలంలో జరిగింది. ఆగస్టు ప్రతిపాదన ఇతను తీసుకొచ్చాడు, మీరు మాకు హెల్ప్ చేస్తే 2వ ప్రపంచ యుద్ధంలో మీకు స్వాతంత్రం ఇచ్చేస్తామని. క్రిప్స్ మిషన్ వచ్చింది ఇతని కాలంలో ఇండియాకు. క్విట్ ఇండియా ఉద్యమం కూడా ఇతని కాలంలో జరిగింది 1942లో. లార్డ్ వేవల్, క్యాబినెట్ మిషన్ భారతదేశానికి ఇతని కాలంలో వచ్చింది. రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు, రాజ్యాంగ పరిషత్ ఎన్నిక ఇవన్నీ కూడా లార్డ్ వేవల్ కాలంలో జరిగింది. ఇక చివరిగా లార్డ్ మౌంట్ బాటన్, భారతదేశపు చివరి వైస్రాయ్ మరియు స్వతంత్ర భారతదేశపు మొదటి గవర్నర్ జనరల్. ఇతను మౌంట్ బాటన్ ప్రణాళిక, అంటే భారతదేశం పాకిస్తాన్గా విడిపోవడం, ఈ ప్రణాళిక రూపొందించింది లార్డ్ మౌంట్ బాటన్. సో అది మనకి మొత్తం ఇంపార్టెంట్ ఈ గవర్నర్ జనరల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. రాష్ట్రాల్లో ద్వంద్వ పాలన దీని ప్రధాన అంశం. ఈ కింది అంటే దేని ప్రధాన అంశం? భారతదేశంలో రాష్ట్రాల ద్వంద్వ పాలన అనేది 3 అండి. 1919 చట్టం భారతదేశంలో రాష్ట్రాల ద్వంద్వ పాలన ప్రవేశపెట్టింది. భారత ప్రభుత్వ చట్టం 1919 మాంటెంగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణ అని కూడా పిలుస్తారు. రాష్ట్రాల్లో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టింది.
దీని ప్రకారం మనకి 2 రకాలు ఉండేవండి, ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్స్, రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ అని. రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ ఏమో గవర్నర్ జనరల్ చేతిలో ఉండేవి, ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్స్ ఏమో మనకి ఎన్నికైన భారతీయ మంత్రుల చేతిలో ఉండేవి. పెద్దగా ఇంపార్టెంట్ లేనివి వీళ్ళ దగ్గర, బాగా ఇంపార్టెంట్ అంశాలన్నీనేమో ఈ రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ కింద గవర్నర్ జనరల్ చేతిలోనూ ఉండేవండి. కింది వాటిలో బ్లావట్స్కీ దేనికి సంబంధించిన వ్యక్తి? దివ్యజ్ఞాన సమాజం అండి, హెన్రీ బ్లావట్స్కీ. తర్వాత అందులో చేరిన ఆవిడే అనీ బెసెంట్, దాన్ని మన భారతదేశానికి పరిచయం చేసిన వ్యక్తి కూడా అనీ బెసెంట్. బ్రహ్మ సమాజం పని ఎవరు స్థాపించారు? ఆల్రెడీ చూసాం ఇందాక, సమాజాలు, ఈ సంస్థలు ఇవన్నీ చూసామండి. బ్రహ్మ సమాజ స్థాపకుడు రాజా రామ్మోహన్ రాయ్. పూనా ఒప్పందం కుదుర్చుకున్నది ఎవరెవరి మధ్య జరిగింది? పూనా ఒప్పందం మనం ఏమనుకుంటామంటే గాంధీ గారు, అంబేద్కర్ గారు అనుకుంటాం, కానీ ఇక్కడ ఆప్షన్లు అవి ఏమి ఇవ్వలేదు. సో ఆన్సర్ వచ్చేసరికి కాంగ్రెస్ మరియు హరిజనుల మధ్య జరుగుతుందండి పూనా ఒప్పందం. పూనా ఒప్పందానికి మెయిన్ కారణం కమ్యూనల్ అవార్డు, మన అందరికీ తెలిసిందే. ఒకసారి పూనా ఒప్పందం గురించి చూద్దామండి. పూనా ఒప్పందం 1932 సెప్టెంబర్ 24న ఎర్రవాడ జైల్లో జరిగింది, పూణేలో. గాంధీ గారికి, అంబేద్కర్ గారికి. అంబేద్కర్ గారు దళితుల తరపున, గాంధీ గారి కాంగ్రెస్ తరపున ఇక్కడ సంతకాలు చేయడం జరిగింది. ఈ ఒప్పందం దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ గాంధీజీ నిరాహార దీక్ష చేసిన నేపథ్యంలో జరిగింది. సో ఇక్కడ ఏం జరిగిందంటే కమ్యూనల్ అవార్డు ప్రకటించారండి. అంటే ఎస్సీలు పోటీస్తాయి, సపోజ్ ఎస్సీలని కాదు, దళితులు ఎవరైతే పోటీ చేస్తున్నారో లేదా ముస్లిమ్స్ ఎవరైతే పోటీ చేస్తున్నారో అక్కడ ముస్లిమ్స్ మాత్రమే ఓటు వేయాలి, మిగతా వాళ్ళు ఎవరికి ఓటు హక్కు లేదని. అలాగే దళితులు ఎక్కడైతే పోటీ చేస్తున్నారో అక్కడ దళితులు మాత్రమే ఓటు వేయాలని, మిగతా వాళ్ళు ఎవరికి ఓటు వేసే హక్కు లేదని ఇలా కమ్యూనల్ అవార్డు ప్రకటించడం జరిగింది. దాన్ని గాంధీజీ వ్యతిరేకించారండి. ఎందుకు వ్యతిరేకించారు అంటే గాంధీ గారు, అలా అయితే మనల్ని మనం విడదీసుకున్నట్టు అయిపోతుంది, మన మధ్య విభజన ఎక్కువైపోతుంది, అలా కుదరదు అని చెప్పి గాంధీజీ గారు నిరాహార దీక్ష చేశారు ఎర్రవాడ జైల్లో. సో అందువల్ల ఏం జరిగిందంటే ఎక్కువ రిజర్వేషన్స్ ఇస్తాం, కానీ ఓటేసే హక్కు అందరికీ ఉండాలి, అందరూ వాళ్ళని ఎన్నుకునే హక్కు ఉండాలి. ఓటుని కొంతమంది మాత్రమే ఓటేసి కొంతమంది ఓటేయకుండా అలా కుదరదు. సపోజ్ ఒక చోట ఎవరైనా ముస్లిం పోటీ చేస్తుంటే అతనికి హిందువులు కూడా ఓటేస్తారు, అంతే తప్ప ముస్లిమ్స్ పోటీ చేసిన ముస్లిమ్స్ మాత్రమే ఓటేయాలనేది తప్పు అని చెప్పి గాంధీ గారు తీవ్రంగా పోరాడి ఈ పూనా ఒప్పందం చేసుకోవడం జరిగిందండి. హైదరాబాదులో పోలీస్ చర్య జరిగిన కాలం ఏంటి? సో పోలీస్ చర్య అంటే హైదరాబాద్ సంస్థానం మన భారతదేశంలో కలవడానికి ఇష్టం లేకపోతే అప్పుడు మనకి ఈ హైదరాబాద్లో పోలీస్ చర్య అనేది జరిగిందండి. ఎప్పుడు జరిగిందంటే సెప్టెంబర్ 1948లో ఈ పోలీస్ చర్య సెప్టెంబర్ 1948లో జరిగింది. దీన్ని ఆపరేషన్ పోలో అని కూడా పిలుస్తారండి. ఓకే, చౌదరి గారి నేతృత్వంలో హైదరాబాదులో భారత్ యూనియన్లో విలీనం చేయడానికి చేపట్టిన చర్యని పోలీస్ చర్య లేదా ఆపరేషన్ పోలో అని పిలుస్తారు. క్రింది వాటిలో ఎవరు వాన్గార్డ్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ అనే పత్రికను ప్రారంభించారు? వాన్గార్డ్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ అనే పత్రికను ఎవరు ఇక్కడ ప్రారంభించారు అనేది క్వశ్చన్ అండి. దీని ఆన్సర్ వచ్చేసరికి ఎంఎన్ రాయ్ గారు దీన్ని ప్రారంభించారు. ఒకసారి కొన్ని ఇంపార్టెంట్ పత్రికలు, వాటిని ఎవరు ప్రారంభించారు అనేది ఇక్కడ మనం చూద్దామండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి. ముందుగా వాన్గార్డ్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ అనే పత్రికను స్థాపించింది ఎంఎన్ రాయ్. ఇతను కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా యొక్క సభ్యుల్లో, ప్రాథమిక సభ్యుల్లో ఒకరు. అలాగే మార్క్సిస్ట్ సిద్ధాంతాలను భారతదేశంలో వ్యాప్తి చేయడానికి ఈ పత్రికను ప్రచురించారు. ఇది బెర్లిన్ నుండి ప్రచురించబడింది అంటండి. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లేదా హైదరాబాదో లేదా భారతదేశం నుండి స్థాపించబడింది కాదండి, ఇది బెర్లిన్ నుంచి ప్రచురింపబడింది 1922లో. నెక్స్ట్ బెంగాల్ గెజిట్ అండి. బెంగాల్ గెజిట్ అనేది మీకు అందరికీ తెలిసిందే, భారతదేశంలో మొట్టమొదటి వార్తాపత్రిక. ఆగస్ట్ హిక్కీ భాష వచ్చేసరికి ఆంగ్లంలో. సంవాద్ కౌముది రాజా రామ్మోహన్ రాయ్చే బెంగాలీలో ప్రారంభించబడిన వార్తాపత్రిక సంవాద్ కౌముది. మిరాత్ ఉల్ అక్బర్, ఇది కూడా రాజా రామ్మోహన్ రాయేనండి, పర్షియన్ భాషలో. రాస్తా గోఫ్తార్ దాదాబాయి నౌరోజీ గుజరాత్లో ప్రారంభించారండి, ఇది రాప్తా గోస్తార్. సోంప్రకాష్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్చే ప్రారంభించబడిన వార్తాపత్రిక. అమృత్ బజార్ శిశిర్ కుమార్ ఘోష్ మరియు మోతీలాల్ ఘోష్చే ప్రారంభించబడింది. ఇది బ్రిటిష్ వారి అణచివేత విధానాలను నిర్భయంగా బయటపెట్టిందంటండి అమృత్ బజార్ పత్రిక. ది హిందూ వీర రాఘవాచారి మరియు
జిఎస్ఐఆర్చే ప్రారంభించబడింది. ది హిందూ పత్రిక 1878లో. కేసరి పత్రిక బాలగంగాధర్ తిలక్ మరాఠీలో ప్రారంభించబడింది. ఇది జాతీయవాద భావనను వ్యాప్తి చేయడంలో చాలా కీలకమైంది. కేసరి పత్రిక. నెక్స్ట్ మరాఠా పత్రిక కూడా బాలగంగాధర్ తిలక్చే ఆంగ్లంలో ప్రారంభించబడింది. గుర్తుపెట్టింది, మరాఠా అంటే మరాఠీలో లేదండి, అది ఆంగ్లంలో ఉంది. బాలగంగాధర్ తిలక్చే ప్రారంభించబడింది. యంగ్ ఇండియా మహాత్మా గాంధీ గారండి, అహింసా సత్యాగ్రహాల ప్రచారం. నవజీవన్ కూడా గాంధీ గారే, హరిజన్ కూడా గాంధీ గారే. వందే మాతరం బిపిన్ చంద్రపాల్ గారండి ప్రారంభించబడింది పత్రిక. గదర్ పత్రిక ఇందాక చూసాం, లాల్ హర్దయాల్ గారు గదర్ పార్టీని స్థాపించారు విదేశాల నుంచి అని. ఇవి ఇంపార్టెంట్ ఇండియాలోని పత్రికలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వద్దామండి. వివేకవర్ధిని కందుకూరి వీరేశలింగం గారు సామాజిక సంస్కరణల గురించి ప్రారంభించారు. వివేకవర్ధిని. దేశాభిమాని, ఇది కూడా జాతీయ ఉద్యమానికి మద్దతుగా పనిచేసిన పత్రికల్లో ఒకటి దేశాభిమాని. కృష్ణా పత్రిక ముట్నూటి కృష్ణారావు పంతులు గారు దీనికి సంపాదకీయం వహించారు. ఇది వందే మాతరం ఉద్యమ కాలంలో ఒక ముఖ్య పాత్ర పోషించిందని కృష్ణా పత్రిక. ఆంధ్రపత్రిక కాశీనాథన్ నాగేశ్వరరావు గారిచే స్థాపించబడింది. ఇది కూడా రాజకీయ సామాజిక చైతన్యాన్ని తీసుకొచ్చింది. ఆంధ్ర ప్రకాశిక ఏవి నరసింహారావు. స్వరాజ్య టంగుటూరి ప్రకాశం పంతులచే స్థాపించబడింది. చివరిది దేశమాత కూడా చాలా ఇంపార్టెంట్, చిలకమర్తి లక్ష్మీ నరసింహ పంతులచే స్థాపించబడింది. ఓకే, నెక్స్ట్ బిట్. 1932 నాటి కమ్యూనల్ అవార్డు దీన్ని సృష్టించింది. సో కమ్యూనల్ అవార్డు మనకు ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం. ముస్లిమ్స్కి, మైనారిటీలకి, వీళ్ళందరికీ ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించడం వల్ల గాంధీజీ గారు సత్యాగ్రహం చేశారని, కాబట్టి ఇది ఏం చేసిందంటే హరిజనులకు ప్రత్యేక నియోజక గణాన్ని ఏర్పాటు చేసింది కమ్యూనల్ అవార్డు. మెక్డొనాల్డ్ అని ఇందాక చూసామండి, ఇక్కడ వచ్చింది. 1932 ఆగస్టు 16న రామ్సే మెక్డొనాల్డ్, అప్పుడు బ్రిటిష్ ప్రధానమంత్రి, ఈ కమ్యూనల్ అవార్డును ప్రకటించడం జరిగింది. హరిజనులకు ప్రత్యేక నియోజకవర్గ గణాలు ఇవ్వడం జరిగింది. కమ్యూనల్ అవార్డు అంటే ఏంటంటే ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లు, ఆంగ్లో ఇండియన్ మరియు యూరోపియన్లతో పాటు డిప్రెస్డ్ క్లాసెస్ ఎవరైతే ప్రత్యేక నియోజక గణాలను కేటాయించబడింది. దీని ప్రకారం హరిజనులకు తమను తాము ఎన్నుకునే అవకాశం కల్పించడం. అంటే మీకు ఏంటి, ఒక హరిజనులు పోటీ చేస్తే హరిజనులు మాత్రమే ఓటు వేయాలి, అలా ఇవ్వడాన్ని కమ్యూనల్ అవార్డు అంటారు. దీన్ని గాంధీజీ గారు వ్యతిరేకించారు. ప్రవేశపెట్టింది రామ్సే మెక్డొనాల్డ్ 1932 ఆగస్టు 16న. ఆంధ్రాలో వందే మాతరం ఉద్యమ కాలంలో జరిగిన సంఘటనలో లేని దానిని గుర్తించండి. సో ఆంధ్రాలో వందే మాతరం ఉద్యమ కాలంలో జరిగిన సంఘటనలో లేనిదండి పల్నాడు సత్యాగ్రహం అండి. ఈ పల్నాడు సత్యాగ్రహం ఎప్పుడుంది అంటే మనకి పల్నాడు సత్యాగ్రహం సహాయ నిరాకరణ ఉద్యమ కాలంలో ఈ పల్నాడు సత్యాగ్రహం ఉందండి. మిగతా 3 కాకినాడ సంఘటన, కోటప్ప కొండ సంఘటన, తెనాలి బాంబు కేసు, ఇవన్నీ కూడా వందే మాతరం ఉద్యమ కాలంలో జరిగినవే. ఒక్కసారి వాటి గురించి చూద్దామండి. వందే మాతరం ఉద్యమ కాలంలో జరిగిన సంఘటనలు. మొదటిది రాజమండ్రి కళాశాల సంఘటన, మనందరికీ తెలిసిందే. ఇక్కడ వందే మాతరం అని నినాదాలు చేయడం, బ్యాడ్జీలు పెట్టుకోవడం ఇవి చేసేవారండి. అక్కడి ప్రిన్సిపాల్ హంటర్ అండి. ఈయన అలా చేయడానికి కుదరదు అని చెప్పింది. ఇప్పుడు కూడా మన వాళ్ళు ఎగ్జామ్ టైంలో విద్యార్థులు బ్యాడ్జీలు పెట్టుకొచ్చి పరీక్షలకు హాజరవ్వడం, అందులో గాడిచల్ల హరిసర్వోత్తమరావు గారు మొదలైన వారు బ్యాడ్జీలు తీయమనగా వందే మాతరం నినాదాలు చేయడంతో మొత్తం పరీక్ష రాసే వాళ్ళందరూ కూడా వందే మాతరం నినాదాలు చేయడం జరిగిందండి. దీనికి ఆగ్రహించిన హంటర్ గారు మొత్తం 200 మంది, సుమారు 200 మంది విద్యార్థుల్ని సస్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళ తరపున బిఎన్ శర్మ గారు హంటర్ గారిని బతిమాలడం జరిగింది. న్యాపతి సుబ్బారావు గారు, బిఎన్ శర్మ గారు హంటర్ గారిని బతిమాలితే కొంతమందిని మాత్రమే మళ్ళీ అడ్మిట్ చేసుకున్నారండి. ఎవరైతే గాడిచల్ల హరిసర్వోత్తమరావు గారు ఉన్నారో ఆయన్ని శాశ్వతంగా కళాశాల నుంచి బహిష్కరించడం జరిగింది. కాకినాడ సంఘటన 1907 మే 31 అండి. గుర్తుపెట్టుకోండి, డేట్ కూడా గుర్తుపెట్టుకోండి. వందే మాతరం నినాదం చేశాడని కొంపెల్ల కృష్ణారావు అనే బాలుడిని కెప్టెన్ కెంప్ దారుణంగా కొట్టాడు. దాంతో ఆగ్రహించిన కాకినాడ వాసులు అక్కడ మనోడు యూరోపియన్ క్లబ్లో ఉన్నాడని తెలుసుకుని కెంపుపై దాడి చేశారు. సో ఆంధ్రప్రదేశ్లో మొదటి క్రిమినల్ కేసు అంటారంటే దీన్ని కాకినాడ సంఘటన. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కోటప్ప కొండ సంఘటన. ఈ ఘటనలో అరెస్ట్ కాబడి ఉరి తీయబడ్డ వ్యక్తి పేరు చెన్నప్పరెడ్డి. చాలా ఇంపార్టెంట్ అండి. వందే మాతరం ఉద్యమ కాలంలో ఉరి శిక్షకు గురైన మొట్టమొదటి వ్యక్తి, ఏకైక వ్యక్తి, ఇంకా అతను తప్ప ఇంకొకరు ఎవరు లేరు. కోటప్ప కొండ సంఘటన. అక్కడ ఏదో ఎద్దుల బండి
ఏదో ఉందండి, మనకి పూర్తిగా లాఠీ చార్జ్ జరుగుతుంది. అలా జరిగినప్పుడు ఇది ఎవరినో కొడతాడు, చెన్నప్పరెడ్డి కొట్టడంతో ఒక బ్రిటిష్ అతను చనిపోతాడండి. అందువల్ల ఇదంతా జరుగుతుంది. తెనాలి బాంబు కేసు. ఈ బాంబు ఘటనలో చనిపోయిన వ్యక్తి పేరు చెన్నోడు. బాంబు పెట్టి ట్రైన్ను పేల్చేయడానికి ప్రయత్నం చేశారనే ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులు చుక్కపల్లి రామయ్య, లక్కరాజు బసవయ్య మరియు కె వెంకటనాయుడు. వీళ్ళందరినీ అరెస్ట్ చేశారండి. వీడి తరపున టంగుటూరు ప్రకాశం గారు వాదించి వాళ్ళందరినీ నిర్దోషులుగా విడుదల చేయడం జరుగుతుంది. ఇవి మనకి వందే మాతరం ఉద్యమం కాలంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన ముఖ్యమైన సంఘటనలు. వైకోం సత్యాగ్రహం విషయంలో క్రింది వాటిలో ఏది తప్పు? సో వైకోం సత్యాగ్రహం అనేది మనకి కేరళలో జరిగిందండి, అది కరెక్టే. 1924లో కూడా జరిగింది. దీనికి హిందూ మహాసభ పూర్తిగా వ్యతిరేకించింది. ఎర్రవాలు ఆలయ వీధులు కాదండి, ఒక శివాలయానికి సంబంధించి అక్కడ ఆ వీధుల్లో అక్కడ కొంతమంది కొన్ని తెగల వాళ్ళని నడవనివ్వరు, అది రూల్ అండి. కాకపోతే మేము కూడా ఇక్కడ తిరిగే హక్కు మాకు కల్పించండి అని వైకోం సత్యాగ్రహం వాళ్ళు చేస్తారండి. దానికేమో వీళ్ళు ఒప్పుకోరు. హిందూ మహాసభ దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అప్పుడు గాంధీ గారు వీళ్ళందరూ సపోర్ట్ చేయడం జరుగుతుంది, ఎవరికి, ఈ హరిజనులకి వాళ్ళకి. ఈ సత్యాగ్రహం ప్రధాన లక్ష్యం వైకోం మహాదేవాలయం అండి. సో అది తప్పండి అక్కడ. ఇది వైకోం మహాదేవాలయం, ఇక్కడేమో ఏరవాలు ఆలయ వాయుధులను ఇచ్చారు, ఇది తప్పండి. కాబట్టి ఆన్సర్ 3 అయింది. సో చుట్టూ ఉండే రహదారులు ఈ ఉంటాయి కదండి, మాడవీధులు అంటారు కదా, ఇక్కడికి అంటరాని వారిగా పరిగణించే కొన్ని కులాల వాళ్ళను, యజువాలు, పులయాలు వీళ్ళందరినీ మేము రానివ్వము అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటే మేము రావాలని చెప్పి వీళ్ళు ఉద్యమం చేస్తారండి. అదే వైకోం సత్యాగ్రహం. 1924 మార్చిలో ఇది ప్రారంభమైందండి. ప్రస్తుతం కేరళంలోని కొట్టాయం జిల్లాలో ఈ వైకోం పట్టణము ఉంది. అఖిల భారత కిసాన్ సభ ప్రథమ సమావేశం జరిగిన చోటు. సో అఖిల భారత కిసాన్ సభ ప్రథమ సమావేశం మనకి లక్నోలో జరిగిందండి. సో ఢిల్లీ, కలకత్తా, లక్నో, బొంబాయి ఆప్షన్స్లో ఆన్సర్ వచ్చేసరికి లక్నో. సో అఖిల భారత కిసాన్ సభ మొదటి సమావేశం లక్నోలో జరిగింది. ఇది 1936 ఏప్రిల్ 11న భారత జాతీయ కాంగ్రెస్ లక్నో సమావేశంలో ఏర్పాటు చేయబడింది. స్వామి సహజానంద సరస్వతి మొదటి అధ్యక్షుడిగా, ఎన్జి రంగా కార్యదర్శిగా ఎన్నికయ్యారు. సో గుర్తుపెట్టుకోండి, ఈ అఖిల భారత కిసాన్ సభ అనేది లక్నోలో జరిగింది. కింది వారిలో విప్లవ కార్యకలాపాలలో భారతదేశానికి మాత్రమే పరిమితమైంది ఎవరు? సో ఇక్కడ విప్లవ కార్యకలాపాలు విదేశాల్లో కూడా మన భారతీయులు నిర్వహించారండి. కాకపోతే మన ఇండియాలో మాత్రమే నిర్వహించి విదేశాలకు సంబంధం లేని వ్యక్తిని గుర్తుపట్టండి అనే క్వశ్చన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసరికి సన్యాల్ గారండి. మిగతా ముగ్గురు కూడా విదేశాల్లో విప్లవ కార్యక్రమాలు అంటే ఏమీ లేదు, మన భారతదేశానికి స్వాతంత్రం రావాలని పోరాడారు అనమాట అండి. లాల్ హర్దయాల్ గారు గదర్ పార్టీ పాటించి అమెరికాలో, ఉత్తర అమెరికాలో ఈయన భారతీయుని సంఘటన చేయడం అది జరిగింది. శ్యామ్జీ కృష్ణవర్మ గారు లండన్లో ఇండియన్ హౌస్ని స్థాపించి అక్కడ ఇండియన్ సోషియాలజిస్ట్ అనే పత్రికను కూడా నడిపి అక్కడ ఇతను యాక్టివిస్ట్గా ఉన్నారండి. మేడం కామా గారు కూడా విదేశాల్లో భారత స్వాతంత్రం గురించి కృషి చేశారు. సో విదేశాలకు సంబంధం లేని వ్యక్తి సన్యాల్ గారండి, ఎన్ఎస్ఎస్ సన్యాల్ గారు. ఓకే, నెక్స్ట్ బిట్కి వెళ్దామండి. వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుంది, ఫాస్ట్గా వెళ్ళిపోదాం. కింది వాటిలో ఎవరు క్యాబినెట్ రాయబారం సభ్యులు కారు? సో మనకి క్యాబినెట్ మిషన్ 1946లో వచ్చిందని తెలుసు. స్టాఫర్డ్ క్రిప్స్, ఓకే, అలెగ్జాండర్ పెతిక్ లారెన్స్ వీళ్ళందరూ వచ్చారని తెలుసండి. సో లేని వ్యక్తి ఎవరంటే అట్లీ అప్పుడు ప్రధానమంత్రి అండి, మనకి బ్రిటన్ ప్రధానమంత్రి అట్లీ. కాబట్టి అట్లీ అనేది మనకి రైట్ ఆన్సర్. అదే అట్లీకి సంబంధం లేదు. వచ్చిన ముగ్గురు లార్డ్ పెతిక్ లారెన్స్, స్టాఫర్డ్ క్రిప్స్, ఏవి అలెగ్జాండర్. ఓకే, నెక్స్ట్ వేవేల్ ప్రభు గవర్నర్ జనరల్గా ఎవరి తర్వాత వచ్చారు? సో ఎవరి తర్వాత వేవేల్ వచ్చారు. సో ఎవరి తర్వాత వేవేల్ వచ్చారంటే లిన్లిత్గో తర్వాత వచ్చారండి. లిన్లిత్గో తర్వాత వేవేల్ తర్వాత మౌంట్ బాటన్. అంతే, అది లాస్ట్ ఆర్డర్. మౌంట్ బాటన్కి ముందేమో ఈ వేవేల్కి ముందు లిన్లిత్గో అండి, అది ఆర్డర్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరి తర్వాత ఎవరు వచ్చారని అన్నీ గుర్తుపెట్టుకోలేం, కానీ కొంత ఇంపార్టెంట్ వ్యక్తులవి ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. సో లిన్లిత్గో ప్రభు 1936 నుంచి 43 వరకు భారతదేశ వైస్రాయిగా ఉన్నారు. ఆయన తర్వాత వేవేల్ ప్రభు 1943లో వచ్చారు. కాబట్టి ఆన్సర్ లిన్లిత్గో అవుతుందండి. అతని తర్వాత మౌంట్ బాటన్. ఓకే, క్రింది వాటిలో ఎవరు సదర్ దివాన్ అదాలత్లో కేసులు తీర్పు ఇవ్వడానికి న్యాయశాస్త్రం తెలిసిన వారిని నియమించారు? సో
సో న్యాయ సంస్కరణలు, మెయిన్ న్యాయ సంస్కరణల గురించి క్వశ్చన్ అడిగాడండి. ఇక్కడ ఈ సదర్ దివానీ అదాలత్లో కేసులు తీర్పు ఇవ్వడానికి న్యాయశాస్త్రం తెలిసిన వారిని నియమించాలి అని చెప్పిన వ్యక్తి వారన్ హేస్టింగ్స్ అండి. వారన్ హేస్టింగ్స్ గారు అలా చేశారు. సో 1772లో వారన్ హేస్టింగ్స్ ప్రవేశపెట్టిన న్యాయ వ్యవస్థ సంస్కరణలో భాగంగా ఇది జరిగింది, గుర్తుపెట్టుకోండి. కింది వాటిలో ఏది వందే మాతర నినాదంతో ముడిపడి ఉంది? సో వందే మాతర నినాదంతో ముడిపడి ఉన్నది స్వదేశీ ఉద్యమం అండి. స్వదేశీ ఉద్యమం సమయంలోనే ఈ వందే మాతర నినాదాలు, విదేశీ వస్తు బహిష్కరణ ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఆన్సర్ స్వదేశీ ఉద్యమం అండి. సో ఒకసారి మనకి ఆ టైంలో ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. స్వదేశీ ఉద్యమ సమయంలో ఏం జరిగిందంటే మెయిన్ బెంగాల్ విభజన వల్ల ఈ స్వదేశీ ఉద్యమం వచ్చింది మనందరికీ తెలుసు. కర్జన్ అనే అతను 1910లో బెంగాల్ విభజన చేశాడు. సో జాతీయ భావాలు బాగా ఎక్కువగా బెంగాల్లో ఎక్కువగా ఉంటున్నాయని చెప్పి బెంగాల్ని 2 ముక్కలుగా ముస్లిమ్స్, హిందువులుగా విడగొట్టేయాలని చెప్పి మతపరమైన విభేదాలు సృష్టించడం కోసం దీన్ని విడగొట్టడం జరిగింది. వెంటనే మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అమర్ సోనార్ బంగ్లా అనే ఒక దేశభక్తి గీతాన్ని ఆ సమయంలో తీసుకొచ్చారు. అదే ప్రస్తుత బంగ్లాదేశ్ యొక్క జాతీయ గీతం. ఓకే, ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ స్వదేశీ ఉద్యమాన్ని వ్యాప్తి చేయడానికి బిపిన్ చంద్రపాల్ గారు వచ్చారండి. వెరీ ఇంపార్టెంట్. కొన్ని ఇంపార్టెంట్ ఉద్యమాల సమయంలో ఆంధ్రప్రదేశ్లో జరిగినవన్నీ కూడా మనం చూసుకోవాలి. ఇందాక జరిగిన కోటప్పకొండ ఇటువంటివి. ఓకే, బిపిన్ చంద్రపాల్ గారు వచ్చారు. ఈయన ఉపన్యాసాలు తెలుగులోకి అనువదించిన వ్యక్తి చిలకమర్తి లక్ష్మీ నరసింహం అండి. ఈయనే తొలి తెలుగు జాతీయ కవి అని చిలకమర్తి లక్ష్మీ నరసింహాన్ని పిలుస్తారు. ఈ సమయంలోనే ఇతను ఒక చక్కటి గేయం భరతఖండంపు చక్కని పాడి ఆవు అనే గేయాన్ని ఇతను ఆలపించడం జరిగింది. బిపిన్ చంద్రపాల్ 1907లో మచిలీపట్నంలో జాతీయ కళాశాలకి శంకుస్థాపన కూడా చేశారండి. బాలభారతీయ సమితి రాజమండ్రిలో వందే మాతర ఉద్యమ వ్యాప్తికి విశేషమైన కృషి చేసింది. మొన్న DYU ఎగ్జామ్లో ఈ బిట్ అడగడం జరిగిందండి. ముస్లిం లీగ్ స్థాపన కూడా ఈ బెంగాల్ విభజన ఫలితంగానే వచ్చిందండి. బెంగాల్ విభజన 1905లో విభజన జరిగితే 1906లో ఈ ముస్లిం లీగ్ అనేది ప్రత్యేక రాజకీయ వేదికగా ఏర్పాటైంది. దీని ఫలితంగానే ఈ ముస్లిమ్స్కి మన హిందువులకి మధ్య గొడవలు ఎక్కువగా రావడం జరిగింది. సో ఈ విభజనని 1911లో బెంగాల్ విభజనని రద్దు చేయడం అనేది జరిగింది. ఇది ఆల్రెడీ చూసాం. సూరత్ శీలిక 1907 అప్పుడు అధ్యక్షులు ఎవరు? రాస్ బిహారీ ఘోష్ గారండి. కన్నెగంటి హనుమంతు ఏ ఉద్యమంలో చంపబడ్డాడు? సో ఇది మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి కన్నెగంటి హనుమంతు. సో ఇతను పల్నాడు సత్యాగ్రహంలో చంపబడ్డాడండి. కన్నెగంటి హనుమంతు. ఒకసారి చూద్దామండి. ఈ పల్నాడు సత్యాగ్రహం ఇవన్నీ కూడా మనకి సహాయ నిరాకరణ ఉద్యమ కాలంలో ఆంధ్రప్రదేశ్లో జరిగినాయి కాబట్టి ఒక్కసారి ఇన్ఫర్మేషన్ చూద్దాం. చీరాల పేరాల ఉద్యమం అండి 1921-22. ఇక్కడ 4 గ్రామాలు కలిపి చీరాల పేరాల మున్సిపాలిటీగా ప్రకటించారు. పన్నులు విపరీతంగా వేసేసేవారు. సో పన్నులు మేము కట్టలేమని చెప్పి దీనికి వ్యతిరేకంగా పన్నుల నిరాకరణ ఉద్యమం చీరాల పేరాల్లో జరిగిందండి. ఇందులో అరెస్ట్ కాబడ్డ మహిళ పేరు అలివేలు మంగమ్మ. భారతదేశంలోనే అరెస్ట్ అయిన మొదటి మహిళగా అలివేలు మంగమ్మ రికార్డు సృష్టించారండి. ఈ ఉద్యమంలోనే అరెస్ట్ అయిన మరో మహిళ దువ్వూరి సుబ్బమ్మ. ఈవిని దేశ బాంధవి అని కూడా పిలుస్తారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం దుగ్గిరాల గోపాలకృష్ణయ్య అనే అతని పేరండి. చీరాల పేరాల ఉద్యమాన్ని నడిపింది ఇతనే. ఇతను జనాలందరినీ ఊరు వదిలేసి ఊరు చివర ఒక ప్రాంతము తీసుకెళ్ళి అక్కడ పాకలు లాంటివి వేసి దానికి రామ్నగర్ అని పేరు పెట్టి వీళ్ళ అవసరాలు తీర్చడం కోసం రామదండు అనే సేనను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది చీరాల పేరాల ఉద్యమం. సంవత్సరం గుర్తుపెట్టుకోండి 1921-22. పల్నాడు సత్యాగ్రహం కూడా అదే సంవత్సరం జరిగిందండి. పశువులు మేపుకునే వారిపై పన్ను పెంచేశారండి, పొల్లరి పన్ను. దీనిని ఖండిస్తూ జమీందార్ కన్నెగంటి హనుమంతరావు గారు ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇతను చనిపోవడం జరిగింది. సో ఇతని పేరు ఇంపార్టెంట్. కన్నెగంటి హనుమంతరావు గారు ఎప్పుడు చనిపోయారు అంటే ఈ పల్నాడు సత్యాగ్రహ కాలంలో చనిపోయారు. పెదనందిపాడు ఉద్యమం అండి. సహాయ నిరాకరణ ఉద్యమ భాగంగా దేశంలో మొదటిసారి పన్నుల నిరాకరణ ఉద్యమం పెదనందిపాడులో జరిగింది. ఆంధ్ర శివాజీగా పిలువబడే పర్వతనేని వీరయ్య చౌదరి దీనికి నాయకత్వం వహించారు. సో ఇతను ఇంపార్టెంట్ అండి పల్నాడు సత్యాగ్రహానికి. సో నెక్స్ట్ బిట్, అలీగఢ్ ఉద్యమానికి నాయకుడు ఎవరు? అలీగఢ్ ఉద్యమానికి నాయకుడు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అండి. వెరీ ఇంపార్టెంట్. అలీగఢ్ ఇతను 19వ శతాబ్దంలో భారతదేశంలో ముస్లిం సమాజం
విద్యాపరంగా వెనకబాటుకు గురైందని చెప్పి వాళ్ళని సంస్కరించడం కోసం ఈ అలీగఢ్ ఉద్యమాన్ని ప్రారంభించాడండి. ఇతను 1875లో వెరీ ఇంపార్టెంట్ మహమ్మదీయ ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను స్థాపించాడు. ప్రస్తుతం అది అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంగా మారిందండి, గుర్తుపెట్టుకోండి. స్వాతంత్రం నా జన్మ హక్కు అని అన్నది ఎవరు? బాలగంగాధర్ తిలక్. వెరీ ఇంపార్టెంట్ బిట్. ఈ నినాదాలు అవి కూడా ఎక్కువగా అడుగుతున్నాడండి. ఈ నినాదాలు కొన్ని ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది, చూసుకోండి. స్వాతంత్రం నా జన్మ హక్కు, నేను దీన్ని పొంది తీరుతాను అన్నది ఎవరు అంటే బాలగంగాధర్ తిలక్ అండి. సత్యమేవ జయతే అని చెప్పింది మహాత్మా గాంధీ. డూ ఆర్ డై కూడా మహాత్మా గాంధీయే. శాంతి ద్వారా సాధించలేనిది ఏదీ లేదు అని కూడా మహాత్మా గాంధీ గారు చెప్పడం జరిగింది. భగత్ సింగ్ వచ్చేసరికి ఇంక్విలాబ్ జిందాబాద్, స్వయం నిర్ణీత మరణం కంటే గొప్ప లక్ష్యం మరేదీ లేదు అని చెప్పింది కూడా భగత్ సింగ్ అండి. సుభాష్ చంద్రబోస్ చాలా నినాదాలు ఇచ్చాడు. జై హింద్ అనేది, నా దృష్టిలో రాజీ పడడం మించిన నేరం లేదు, నువ్వు నాకు రక్తాన్ని ఇవ్వు, నీకు నేను స్వాతంత్రం ఇస్తాను, ఢిల్లీ చలో అనే నినాదాలన్నీ కూడా సుభాష్ చంద్రబోస్ అండి. ఆరామ్ హరామ్ హై అనేది జవహర్లాల్ నెహ్రూ యొక్క నినాదం. జై జవాన్ జై కిసాన్ అనేది లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క నినాదం. క్రింది వాటిలో ఎవరు సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టారు? సో ఇది ఇంపార్టెంటే, కానీ ఆల్రెడీ ఎదురు చెప్పుకున్నామండి, వెల్లస్లీ. నెక్స్ట్ క్వశ్చన్, ఎల్బర్ట్ బిల్ దేనికి సంబంధించింది? చాలా ఇంపార్టెంట్ బిల్. ఎల్బర్ట్ బిల్ న్యాయ వ్యవస్థకు సంబంధించిందండి. న్యాయ వ్యవస్థకు సంబంధించిందంటే అప్పుడు దాకా మన ఇండియన్ న్యాయమూర్తులు కేవలం ఇండియన్స్లు మాత్రమే తీర్పులు ఇవ్వాలి. యూరోపియన్లు ఎవరన్నా క్రిమినల్ కేసుల్లో శిక్షలు పడితే మన ఇండియన్ న్యాయమూర్తులకు అవకాశం లేదండి. కానీ ఎల్బర్ట్ బిల్లు మాత్రం బ్రిటిష్ న్యాయమూర్తుల్ని భారతీయ న్యాయమూర్తుల్ని సమానంగా చూడాలని ఈ ఎల్బర్ట్ బిల్ తీసుకురావడం జరిగింది. కాకపోతే దాన్ని పూర్తిగా వ్యతిరేకించారు ఎవరో యూరోపియన్స్, కాబట్టి అది నిలిచిపోవడం జరిగింది. సో ఎల్బర్ట్ బిల్లుని అప్పటి వైస్రాయ్ కౌన్సిల్లో న్యాయ సభ్యుడైన కోర్టే ఎల్బర్ట్ రూపొందించాడు. దీని లక్ష్యం ఏంటి అంటే భారతీయ న్యాయమూర్తులకు యూరోపియన్ న్యాయమూర్తులకు మధ్య సమానత్వాన్ని తీసుకురావడం. అప్పటి వరకు భారతీయ న్యాయమూర్తులు యూరోపియన్ బ్రిటిష్ పౌరులకు సంబంధించిన క్రిమినల్ కేసులను విచారించడానికి అధికారం లేదు. ఈ బిల్లు సీనియర్ భారతీయ మెజిస్ట్రేట్లను భారతదేశంలో బ్రిటిష్ పౌరులకు సంబంధించిన కేసులు కూడా విచారించడానికి అనుమతించింది. కానీ చాలా వివాదం జరిగిందనమాట అండి. ఎల్బర్ట్ బిల్ ఎప్పుడు వచ్చిందంటే 1883లో వచ్చింది. ఓకే, అప్పటి వైస్రాయ్ లార్డ్ రిప్పన్ అండి, గుర్తుపెట్టుకోండి. లార్డ్ రిప్పన్ గురించి ఆల్రెడీ ఇందాక చూసాం. ఏ చట్టం ద్వంద్వ ప్రభుత్వాన్ని ఒకటి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ కింద మరొకటి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ కింద ప్రవేశపెట్టింది? సో ద్వంద్వ ప్రభుత్వానికి బీజాలు ఏ చట్టంలో పడ్డాయంటే పిట్ ఇండియా చట్టం అండి. ఈ పిట్స్ ఇండియా చట్టంలోనే మొట్టమొదటిసారిగా ద్వంద్వ ప్రభుత్వం అనే బీజాలు పడడం జరిగింది. భారతదేశ సాంఘిక మతపరమైన విషయాల్లో బ్రిటిష్ వారు జోక్యం చేసుకోకూడదన్న విషయాన్ని ఇది సూచిస్తుంది. సో 1857 తిరుగుబాటు తర్వాత వచ్చిన చట్టం ఏదైతే ఉందో ఆ చట్టంలో ఈ అంశం పేర్కొనుందండి. మతపరమైన విషయాల్లో ఇకపై బ్రిటిష్ వారు జోక్యం చేసుకోరు అని. కాబట్టి దాన్ని మహారాణి ప్రకటన అంటాం. 1858. భారతదేశంలో 1946లో తాత్కాలిక ప్రభుత్వానికి నాయకుడు ఎవరు? సో 46లో తాత్కాలిక ప్రభుత్వానికి నాయకుడు జవహర్లాల్ నెహ్రూ అండి. చిన్న చిన్న మంత్రి పదవులు అవి ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఇంకా ఉన్నాయండి. నేను కొన్ని ఇంపార్టెంట్ అనుకున్న ఇచ్చాను, కొన్ని ఎక్కువగా ఈ ముస్లిం లీగ్ ఏర్పాటైన తర్వాత వాళ్ళ పేర్లు ఎక్కువగా నాకు దొరకడం జరిగింది, అందుకని అవి ఏమీ ఇవ్వలేదండి. జవహర్లాల్ నెహ్రూ గారు అధ్యక్షులు, ప్రభుత్వాధిపతి అంటే ప్రైమ్ మినిస్టర్ అనమాట. విదేశీ వ్యవహారాలు, కామన్వెల్త్ సంబంధాలు ఇవన్నీ జవహర్లాల్ నెహ్రూ చేతిలో ఉన్నాయండి. సర్దార్ వల్లభాయ్ పటేల్ హోం వ్యవహారాలు, సమాచారం మరియు ప్రచారాలండి. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వ్యవసాయం మరియు ఆహారం, బలదేవ్ సింగ్ రక్షణ శాఖ, సి రాజగోపాలాచారి విద్య మరియు కళలు, జగజ్జీవన్ రావు కార్మిక శాఖ, సిహెచ్ బాబా పనులు గనులు మరియు విద్యుత్ అండి. ఇవి కొన్ని శాఖలు వాళ్ళకి కేటాయించబడ్డాయి. ఇంకా ఉన్నాయండి, అవి నేను ఇక్కడ ఇవ్వలేదు, మీకు దొరికితే అవి కూడా చదువుకోండి. పంచశీల యొక్క సూత్రాలు 1955లో ఇక్కడ జరిగిన సమావేశానికి వచ్చిన అలీన దేశాలు అంగీకరించాయి. సో పంచశీల ఒప్పందం ఇండియా చైనాకి మధ్య జరుగుతుందండి. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక సమావేశంలో అలీన దేశాలు కూడా అంగీకరించి అది 1955లో జరిగింది. ఆ సమావేశం ఎక్కడ జరిగిందంటే బాండింగ్లో జరిగిందండి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది పంచశీల ఒప్పందం గురించి. సో పంచశీల అంటే 5 సూత్రాలండి. ఇవి అంతర్జాతీయ సంబంధాల్లో శాంతియుత సహజీవనం కోసం భారతదేశం మరియు చైనా రూపొందించిన మార్గదర్శకాలు. ఇవి మొదటిగా 1954 ఏప్రిల్ 29న
భారత్ చైనాల మధ్య టిబెట్ ప్రాంతంలో సంబంధించిన ఈ ఒక ఒప్పందంలో పొందుపరచబడ్డాయి ఈ పంచశీల ఒప్పందాలు. అప్పటి భారతీయ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మరియు చైనా ప్రధాని చౌ ఎన్ లై ఈ సూత్రాలను ప్రకటించారు. 1955 ఇండోనేషియాలో బాండుంగ్లో జరిగిన ఆసియా ఆఫ్రికా సమావేశంలో ఇక్కడ ఏం జరిగిందంటే, వలసవాదం నుండి విముక్తి పొంది ఆసియా మరియు ఆఫ్రికా దేశాలు తమ ఉమ్మడి సమస్యను పరిష్కరించుకోవడానికి మరియు ప్రపంచ వేదికపై తమ స్వరాన్ని వినిపించడానికి ఈ సమావేశంలో కలిశాయి. మొత్తం 29 దేశాలు ఈ సమావేశంలో పాల్గొంటే ఆ పంచశీలను విస్తరించి వాటి ఆధారంగా శాంతియుత సహజీవనం కోసం 10 సూత్రాలను రూపొందించడం జరిగింది. పంచసూత్రాలలో ఇక్కడ 10 సూత్రాలు అయ్యాయి బాండింగ్ సమావేశంలో. చైనా భారతదేశం మధ్య పెద్ద స్థాయిలో ఘర్షణ అంటే యుద్ధం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ సరికి 1962 అండి. మన భారతదేశం యుద్ధంలో ఓడిపోయింది. ఓకే, సైనో ఇండియన్ వార్ అంటారు. మన ఇండియా ఓడిపోవడం జరిగింది. అలీనా ఉద్యమ స్థాపనకు సంబంధం లేని దేశాన్ని గుర్తుపట్టండి. సో అలీనా ఉద్యమ సంబంధం లేనిది, ఏర్పాట్ల సంబంధం లేనిది శ్రీలంక అండి. సో ఇండోనేషియా నుంచి సుకర్టో అనే అతను, ఈజిప్ట్ నుంచి గమాల్ అబ్దుల్ నాజర్ అనే అతను, యుగోస్లేవియా నుంచి జీసిప్ బ్రోజ్ టిట్రో అని, భారతదేశం జవహర్లాల్ నెహ్రూ, ఘనా నుంచి క్యామె స్క్రోమా, వీళ్ళందరూ కూడా కీలక పాత్ర పోషించారండి. ఎటొచ్చి శ్రీలంకకు సంబంధించి ఎవరు కూడా ఇందులో కీలక పాత్ర పోషించినట్టు లేదు. ఈ క్రింది వాటిలో తప్పుగా ఇవ్వబడిందని గుర్తుపెట్టండి. జమీందారీ విధానం బెనారస్తో సంబంధం ఉందండి. మహల్వారీ విధానం కూడా పంజాబ్తో సంబంధం ఉంది. రైత్వారీ విధానానికి మద్రాస్తో సంబంధం ఉంది. తాలూక్దారీ అనేది బెంగాల్ కాదండి. సో అది తప్పు, కాబట్టి దీని ఆన్సర్ వచ్చేసరికి 4. సో ఒకసారి చూద్దాం. జమీందారీ విధానం ప్రధానంగా బెంగాల్, బీహార్, ఒడిస్సా మరియు వారణాసి డివిజన్లో ప్రవేశపెట్టబడింది. మహల్వారీ విధానం గంగాలోయ, వాయువ్య ప్రావిన్స్, ఉత్తరప్రదేశ్. ఇక్కడ మహల్వారీ పంజాబ్ అన్నాడు. ఇక్కడ కూడా పంజాబ్ అని మీకు కనపడుతుంది చూడండి. పంజాబ్లో మహల్వారీ సిస్టమ్ ఉందని చెప్తుంది. గంగా నది లోయ, వాయువ్య ప్రావిన్సెస్, మధ్య భారతదేశంలో కొన్ని భాగాలు మరియు పంజాబ్లోనూ ఈ మహల్వారీ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇక రైత్వారీ విధానాన్ని మద్రాస్ ప్రెసిడెన్సీలో ప్రవేశపెట్టడం జరిగింది. అది కూడా రైటే. తాలూక్దారీ విధానాన్ని అవధ్ అంటండి, అవధ్లో ప్రవేశపెట్టడం జరిగింది. మనకి ఇక్కడేమో బెంగాల్ అని ఇవ్వడం జరిగింది, అందువల్ల తప్పు అయింది. కాబట్టి తాలూక్దారీ విధానం బెంగాల్ కాదండి, అవధ్. సో ఇవి 50 ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఇంకా చాలా బిట్స్ మనకి ఇక్కడ వెయిటింగ్లో కనపడుతున్నాయి. సుమారు 200 పైగా బిట్స్ ఇక్కడ మనకి ఉన్నాయండి. సో ఛాన్స్ దొరికినప్పుడల్లా ఒక 50 అలా బిట్స్ మీకు అందించడం జరుగుతుంది. ఇంకా దీనికి ఎడిటింగ్ అవ్వలేదండి, అది అయ్యాక ఇంకొన్ని మ్యాటర్ యాడ్ చేసి మీకు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.